Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రార్థన. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. చాలండి. అదేవిధంగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం కూడా చదువుదాం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకు భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని చాలండి. ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. మా మంచి కాపరి స్తోత్రాలు, ప్రాణ కాపరి స్తోత్రాలు, గొర్రెల గొప్ప కాపరి స్తోత్రాలు. ఇప్పటిదాకా నీ ప్రియ బిడ్డల పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యములు వాయించుచు, కంఠ స్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉండగా, అయ్యా 7 ముద్రల్లో నుండి మొట్టమొదటి పుస్తకము ప్రభువా, సామాన్యతలో దాగి ఉన్న దేవుడు. అయ్యా ఆ యొక్క సామాన్యతలోనే తను తాను మరుగుపరుచుకొని పిదప అందులోనే బయలుపరుచుకొనుటనే వర్తమానము మీరు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాము ప్రభువా. ఆ ప్రత్యక్షతను ఇవ్వమని అడుగుచున్నాము. ఆ బయలుపాటును అనుగ్రహించమని అడుగుచున్నాము. వాక్యాన్ని చూడగలిగిన కన్నులు మాకు ఇవ్వమని అడుగుచున్నాము. వచ్చిన ప్రతి బిడ్డని నీ స్వాధీనమందు ఉంచుకోండి ప్రభువా. రావలసిన ప్రియమైన బిడ్డలను త్వరపెట్టి నడిపించమని, ప్రతి ఒక్కరి పట్ల నీ కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చున్నా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
మరి 7 ముద్రల పుస్తకంలో మొట్టమొదటి పుస్తకము సామాన్యతలో దేవుడు తను తాను మరుగుపరుచుకొని పిదప అందులోనే బయలుపరుచుకొనుట అనే వర్తమానము మనము ధ్యానం చేస్తున్నాం. 371వ పేరా వైపుకు మనం తిరుగుదాం. మరి చాలా విషయాలు ఇక్కడ మనం చూసి ఉన్నాము. మరి పోయిన వారం మనం చూసామండి. యేసు చెప్పెను, ఆయన ఇదివరకే చెప్పెను మరియు దానిని మీరు ఎరగక ఉన్నారు. అయితే లేఖనాలు అతను ఏమి చేయునని చెప్పి ఉన్నదో దానిని అతడు ఖచ్చితముగా చేసెను. బాప్తిజమిచ్చి యోహాను గురించి చెప్తూ వస్తున్నాడు. నన్ను అంగీకరించిన మరియు నాపై విశ్వాసం ఉంచిన మీ అందరినీ అతడు సమకూర్చుట. లేఖనాలు అతడు ఏమి చేయునని చెప్పినో అతడు ఖచ్చితముగా దాన్నే చేసెను. క్రీస్తు యొద్దకు మరి బాప్తిజమిచ్చి యోహాను ప్రజలను నడిపించే దాని గురించి మాట్లాడుతూ, మరియు వారు అతనికి ఏమి చేయుదురని లేఖనము చెప్పినో దానినే వారు చేసిరి, అంటే అతని ఎడల ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారని, అతను ఇదివరకే వచ్చి ఉన్నాడు, మరి మీరు అతన్ని ఎరగకుండా ఉన్నారు అనే దాకా చూసుకున్నామండి. నెక్స్ట్ వారము ఈరోజు మరి మిగిలిన మా పార్ట్ చూడబోతున్నాం. 371వ పేరా. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. మీరు సిద్ధముగా ఉన్నారా? నేను మీకు కొద్దిగా దిగ్భ్రాంతిని కలగజేయుచున్నాను అంటున్నాడు. ఏంటి? మీరు సిద్ధముగా ఉన్నారా? నేను మీకు కొద్దిగా దిగ్భ్రాంతిని కలగజేయబోచున్నాను అంటున్నాడు. ఏంటి ఆ దిగ్భ్రాంతిని కలగజేయబోచున్నాను అని ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఎత్తబడుట ఆ విధముగానే ఉండును. మొదటి రాకడ ఎలాగున్నదో రెండవ రాకడ కూడా అలాగే ఉన్నది. మొదటి రాకడికి ముందుగా బాప్తిజమిచ్చి యోహాను పంపించబడినట్లుగానే రెండవ రాకడికి ముందుగా ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త పంపించబడ్డాడు. హల్లెలూయా. మరి ఆ యొక్క మొదటి రాకడికి ముందుగా ఏలియా ఏ విధముగా ప్రజలను క్రీస్తు యొద్దకు నడిపించాడో, రెండవ రాకడికి ముందుగా పంపించబడిన ఏలియా కూడా ప్రజలను క్రీస్తు యొద్దకు నడిపించాడు. మొదటి రాకడలో అతని పట్ల ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించారు ప్రజలు బాప్తిజమిచ్చి యోహాను పట్ల. అదే విధముగా రెండవ రాకడలో కూడా ఈ కాల ప్రవక్త పట్ల ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ ప్రవర్తిస్తా ఉన్నారు. అందుకే దిగ్భ్రాంతిని కలగజేయబోచున్నాను అంటున్నాడు. ఎత్తబడుట ఆ విధముగానే ఉంటుంది అన్నాడు. హల్లెలూయా. అది చాలా సామాన్యముగా ఉండును. ఎత్తబాట అనేది చాలా సామాన్యముగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. నిస్సందేహముగా ఒకానొక ఈ రోజులలో ఎత్తబాట సంభవించును. నిస్సందేహముగా అది జరిగే తీరుతుంది. ఒకానొక ఈ రోజులలో ఎత్తబాట సంభవించును. మరైతే ఎవరికి దాని గురించి తెలియదు. భూమి మీద ఉన్న ప్రజలకు తెలుసా? క్రైస్తవ జన సమూహానికి తెలుసా? అంటే మత ప్రపంచానికి తెలుసా అని అంటే ఎవ్వరికీ తెలియదు. హల్లెలూయా. మొదటి రాకడలో ఎవరు ఎలాగా ఎరగలేదో రెండవ రాకడలో కూడా అలాగే ఎరగరు. వాళ్ళ ఆరాధనలు మామూలుగానే జరుగుతూ ఉంటాయి, ఆలయానికి వెళతానే ఉంటారు, బాప్తిజ కార్యక్రమాలు జరుగుతానే ఉంటాయి, కుటుంబ ప్రార్థనలు పెట్టించుకుంటానే ఉంటారు. రాకడ జరిగినదన్న సంగతి కూడా తెలియదు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు చూడండి, నిస్సందేహంగా ఒకానొక ఈ రోజులలో ఎత్తబాటు సంభవించును. మరైతే ఎవ్వరికి దాని గురించి తెలియదు. ఇప్పుడు ఎవరు వెళ్ళిపోవద్దు అంటున్నాడు. అక్కడ నుంచి ఆ కూడిక నుండి ఎవరు కూడా వెళ్ళిపోవద్దు. కూర్చోండి, ఇంకొంచెము కొద్దిగా మాట్లాడవలసి ఉన్నది.
అంటున్నాడు. ఇప్పుడు ఎవరు వెళ్ళిపోవద్దు, అయితే ఒక్క నిమిషం అధ్యయనం చెయ్యండి. నేను నిజముగా ముగించబోచున్నాను. నేను నిజముగా ఈ కార్యాల గురించి ముగించబోతున్నాను. ఒక్క నిమిషం అధ్యయనం చేయండి. ఎత్తబడుట ఈ విధముగా చాలా సామాన్యముగా వచ్చును. ఎత్తబడుట ఎలా వస్తుంది? చాలా సామాన్యముగా వచ్చును. అది ఎట్లనగా తీర్పు మీదకి వచ్చును. హల్లెలూయా. మీకు ఒక లేఖనం నేను చూపిస్తాను. దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి నుండి కొంచెం చూద్దాం. 1వ దెస్సలోనికు 5:1 నుండి. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. ఏ కాలము గురించి మాట్లాడుతున్నాడు? ఏ సమయము గురించి మాట్లాడుతున్నాడు? ఎత్తబాటే సమయం, ఎత్తబాటే కాలము గురించి, ఎత్తబడే సమయము గురించి మాట్లాడుతున్నాడు. మనమున్నది ఆ గడియల్లోనేనా? ఎత్తబాటు ఉండే గడియల్లోనేనా? ఎత్తబాటు కాలంలోనే మనం జీవిస్తున్నామా? మరి ఇక్కడ మొట్టమొదటి సంఘకాలపు దూతైన అపోస్తలుడైన పౌలు 2000 సంవత్సరాల క్రితమే ఆ కాలము గురించి, ఆ సమయము గురించి మీకు వ్రాయనక్కరలేదు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. ప్రజల రాత్రి వేళ దొంగ వచ్చినట్లుగా ప్రభువు దినము వచ్చును. ఆయన రాకడ అలాగా ఉండును. అంటే రెండవ రాకడ, దేవుడు ఇక్కడ ప్రవక్త రెండవ రాకడ గురించి ఏం మాట్లాడుతున్నాడు? యేసు ఎలా వస్తానని చెప్తున్నాడు? దొంగ వలె. రాత్రి వేళ దొంగ ఎలాగా వస్తున్నాడో అలాగే ఉండును ప్రభు దినం. ప్రజల్లా ఇంకేమంటున్నాడు? లోకులు అంటే బయట ఉన్న ప్రపంచం, మత ప్రపంచం, బయట ఉన్న అన్యజనులు అనేకులు ఇలాగ అనుకుంటారు. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రం తప్పించుకొనలేరు. ప్రైజ్ ది లార్డ్. అంటే నాశనము వస్తుందంటే ఏమైపోయినది? ఎత్తబాటు అయిపోయింది. వధువు వెళ్ళిపోయినది. వధువు వెళ్ళిపోయిన తర్వాతే కదా నాశనము వచ్చేది. హానోకు ఎత్తబడిన తర్వాతే కదా జలప్రళయము వచ్చి నాశనము చేసినది. మరి అబ్రహాం శరీరం మార్పు చెందిన తర్వాతే కదా సొదొమ గొమొర్రా పట్టణాలు కాల్చబడినది. అదే విధముగా వధువు భూమి మీద నుండి శరీర మార్పు పొందుకొని ఎత్తబాటులో వెళ్ళిన తర్వాత నాశనము తటస్థిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? జాగ్రత్తగా మనం చూద్దాము. మీరు జాగ్రత్తగా చూడండి. హల్లెలూయా. నేను నిజంగా ముగించుచున్నాను. ఎత్తబాటు ఆ విధముగా చాలా సామాన్యముగా వచ్చును. అది ఎట్లనగా తీర్పు మీదకి వచ్చును. మరప్పుడు వారు మనుష్య కుమారుణ్ణి చూచెదరు. తీర్పు అకస్మాత్తుకంగా లోకం మీదకి తీర్పు చేస్తా ఉన్నది. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్లుగా, హల్లెలూయా, వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. ఎవరికి? ఎవరు వారు?
విడవబడిన వారు. నాశనము తటస్థించేది ఎవరికి? విడవబడిన వారు. హల్లెలూయా. వారికి ఏం జరగబోతుంది? ఆకస్మికముగా నాశనము తటస్థించబోతుంది. గర్భిణీ స్త్రీకి నొప్పులు చెప్పొస్తాయా అండి? హల్లెలూయా. ప్రసవ వేదన ఆకస్మికంగా జరుగుతుంది. హల్లెలూయా. అలాగే ఉంటుంది అంటున్నాడు. అదెట్లనగా తీర్పు మీదకి వచ్చును. లోకం మీదకి ఏమొస్తుంది? తీర్పు వచ్చును. హల్లెలూయా. మరప్పుడు వారు మనుష్య కుమారుని చూచెదరు, మరి వారు చెప్పెదరు, మరియు ఫలానా కలిగి ఉండాలి కదా. ఓ రాకడనేది ఉండాలి కదా. ఆ యొక్క యేసుక్రీస్తు రావాలి కదా. దానికి ముందుగా ఏలియా అనే ఆయన రావాలి కదా అని చెప్పుదురు. అప్పుడు మరి ఏలియా మనకు పంపబడి ఉండవలెను కదా అని చెప్పుదురు. ఎత్తబాటు అనేది జరగాలి కదా అని చెప్పుదురు. అయితే యేసు అన్నాడు, వారు ఇది వరకే అతడు వచ్చి వెళ్ళిపోయాను. మొదటి రాకడలో అదే చెప్పాడు యేసుక్రీస్తు. బాప్తిజం ఇచ్చి యోహాను గురించి లోకము తెలుసుకోలేదు. అక్కడ ఉన్న ప్రపంచము తెలుసుకోలేదు. అక్కడున్న శాస్త్రులు గాని, పరిసయ్యులు గాని, సద్దుకయ్యులు గాని ఆయన దగ్గరికి పంపించబడినప్పటికీ ఆయనే ఏలియా అన్న సంగతి ఎరగలేదు. మీకు తెలుసా బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి పంపించారని? పరిసయ్యులు కొంతమంది లేవీలు యాజకులని బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి పంపించి, నువ్వు ఏలియావా, నీవు ఆ ప్రవక్తవా, నీవు క్రీస్తువా అని అడిగారు. మమ్మలను పంపిన వానికి మేము ఉత్తరం ఇయ్యాలని అడిగారు వాళ్ళు. అయినా వాళ్ళు గుర్తించలేదు. సంగమా, ఈ విషయాలు పట్టుకుంటున్నారా? ఒక గర్భిణీ స్త్రీకి ఎలాగ ప్రసవ వేదన కలుగుతుందో అలాగ అకస్మాత్తుగా కలుగుతుంది అంటున్నాడు. ఇక్కడ మీరు చూడండి, ఒక ఏలియాని మనకు పంపబడాలి కదా, ఒక ఎత్తబాటు అనేది జరగాలి కదా అని వారు అంటారు. యేసు అప్పుడు చెప్పెను, అది ఇదివరకే సంభవించినది, అయిపోయినది. హల్లెలూయా. మరి మీరు దానిని ఎరగకపోతిరి. దేవుడు సామాన్యతలో ఉన్నాడు. హల్లెలూయా. మరి వాళ్ళని ఏది ఎరగనీయకుండా చేసినది? ప్రశ్న అక్కడ. వారు మనుష్య కుమారుని గూర్చిన రాకడ గురించి, ఆ ప్రత్యక్షత గురించి ఎరగనీయకుండా చేసినది ఏది? హల్లెలూయా. ఏది వారిని ఎరగనీయకుండా చేసినది? దేవుడికి మహిమ కలుగును గాక. సత్యము వారి ముందు ప్రదర్శించబడుతున్నా, లేఖనాలు వాళ్ళ ముందు నెరవేర్పు జరుగుతున్నా వారు ఎందుకు చూడలేకపోయారు మొదటి రాకడలో? మరి రెండవ రాకడలో కూడా లేఖనాలు ప్రజల ముందు నెరవేర్పు జరుగుతాయా? మొదటి రాకడలో నెరవేర్పు జరిగినట్లుగానే రెండవ రాకడలో కూడా లేఖనాలు వారి ముందు ప్రత్యక్షపరచబడతాయా? అయినా వారు ఎరగరు. మీరు కనులుండి చూడలేరు, చెవులుండి వినలేరు. యేసు చెప్పలేదా మాటలు? ఈరోజు అలాంటి జనులు ఉన్నారా? అలాంటి గుంపు ప్రజలు ఉన్నారా? కనులుండి చూడలేని జనులు, చెవులుండి వినలేని జనులు ఉన్నారా? ప్రజలు వారే రాకడని మిస్ అవుతారు. వారే ఎత్తబాటుని మిస్ అవుతారు. వారే ఏలియా పంపించబడ్డాడన్న సంగతి కూడా ఎరగరు. వాళ్ళు అనుకుంటారు ఒక ఎత్తబాటు అనేది ఉండాలి కదా, ఎత్తబాటుకు ముందు ఏలియా అనే ఒక ఆయన రావాలి కదా అని అనుకుంటారంట వాళ్ళు. అప్పుడు యేసు అంటున్నాడు, అది ఇదివరకే, అది చూసారమ్మా
372వ పేర. అప్పుడు యేసు చెప్పాడు, అది ఇదివరకే సంభవించినది. అంటే ఇదివరకే జరిగినది, ఇదివరకే సంభవించినది. ప్రైజ్ ది లార్డ్. మరి మీరు దానిని ఎరగక పోతిరి. ఆ సంభవించిన కార్యాన్ని మీరు మరి ఇదివరకే సంభవించినది ఏంటది? ప్రకటన 10 లేఖనం, ప్రకటన 10:1 లేఖనం, ప్రకటన 10:7 లేఖనం. మనుష్య కుమారుడి యొక్క రాకడ గురించి ఎంతమంది జనులు ఈ కాలంలో చూస్తున్నారండి? మనుష్య కుమారుడు వచ్చాడా? మొదటి రాకడలో ఉన్న మనుష్య కుమారుడు రెండో రాకడలో వచ్చాడా? మొదటి రాకడలో పంపించబడిన అంగీకరించుటకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడేనని స్వయముగా యేసు చెప్పాడే, ఆ ఏలియా వచ్చాడా? రాబోవు ఏలియా ఇతడే అని యేసు చెప్పిన ఏలియా భూమి మీద ప్రత్యక్షమయ్యాడా? హల్లెలూయా. కానీ ప్రజలు ఎరగరు. ప్రజలు వాక్యానికి చోటు ఇవ్వరు. తమ జీవితాలలో ప్రజలు ఎరగరు. ఎందుకు? కారణం ఏమిటి? వారు ఎందుకు ఎరగరంటే వారు సిద్ధాంతాలు వదిలిపెట్టి రాలేరు. వారి మత సంబంధమైన బోధలు వారిని గుడ్డివారిగా చేశాయి. ఆ రోజు శాస్త్రుల యొక్క బోధలు, పరిసయ్యుల యొక్క బోధలు, సద్దుకయ్యుల యొక్క బోధలు అక్కడున్న ప్రజలను ఎలాగా గుడ్డివారిగా చేశాయో, ఈ రోజు సంఘ శాఖల యొక్క బోధలు అదే విధానంలో గుడ్డివారిగా చేశాయి. ఈ కాలపు వాగ్దాన వాక్యాన్ని నెరవేరిన, ఫుల్ఫిల్డ్ అయిన, నెరవేర్చబడిన చూడలేని గుడ్డోళ్ళైపోయారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి వాళ్ళు ఎరగకపోగంట అతని ఎడల ఇష్టము వచ్చినట్లుగా ప్రవర్తించిరి. ఉందా లేఖనం? ఎరగకపోగా అతని ఎడల ఇష్టం వచ్చినట్లుగా. ఈరోజు అదే కార్యం జరుగుతుంది అనడంలో ఆశ్చర్యం ఏదైనా ఉందా? సేమ్ అదే కార్యం ఫుల్ఫిల్డ్ అవుతుంది. మొదటి రాకడ ఎలాగున్నదో రెండవ రాకడ అలాగే ఉన్నది. హల్లెలూయా. 373వ పేర ఇక్కడ ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఇప్పుడు ఈ వారం మనము కొన్ని కఠినమైన, ఎలాంటి అండి? కఠినమైన లోతైన కార్యాలు అధ్యయనం చేయబోచున్నాం. ఎప్పుడండి? ఈ వారం. అంటే ఏంటవి? 7 ముద్రల గురించిన ప్రత్యక్షత. హల్లెలూయా. కఠినమైన లేతే లోతైన కార్యాలు అధ్యయనం చేయబోతున్నాం. ఏంటి ఆ లోతైన కార్యాలు? 7 ముద్రల గురించి, 7 ఉరుముల గురించి, సంఘ కాలాల గురించి, ముద్రల గురించి, బూరల గురించి, పాత్రల గురించి, కప్పల వంటి అపవిత్రాత్మల గురించి, క్రూర మృగాల గురించి, మరల అదే విధముగా ప్రతిమ గురించి. ఆ క్రూర మృగము, భూమిలో నుండి వచ్చిన క్రూర మృగము, సముద్రములో నుండి వచ్చిన క్రూర మృగానికి ప్రతిమను చెయ్యాలని బలవంతం చేస్తుందా? అనేక లేఖనాల గురించి మరి ఈ కాలంలో వాటిని అధ్యయనము చేయబోతున్నాం. కఠినమైన కొన్ని క్లిష్టమైన కార్యాలు, లోకము ఎరగని సంగతులు. లోకానికి తెలుసా క్రూర మృగం గురించి? ఏమండి, సంఘశాఖలకు తెలుసా అండి? సంఘశాఖలకి 3000కు పైగా ఉన్న మతశాఖ సంస్థలకి తెలుసా అండి? ఆ సముద్రములో నుండి వచ్చిన కూరముఖం ఎవరో, భూమిలో నుండి వచ్చిన కూరముఖం ఎవరో, దాని ప్రతిమ ఏదో
తెలిస్తే ఒక్క నిమిషం కూడా సంఘ శాఖలో ఉండలేడు. వాళ్ళకి తెలియదు కాబట్టే అక్కడ జీవిస్తున్నారు వాళ్ళు. అదే తెలిసినట్లయితే, దాని మీదకి తీర్పు రాబోతుందని సంగతి ఎరిగినట్లయితే, అదే క్రూర మృగం అని ఎరిగినట్లయితే ఒక్క క్షణము కూడా అక్కడ ఉండరు వాళ్ళు. దాని నుండి మోటాముళ్ళు సర్దుకొని బయటకు వచ్చేస్తారు. తెలియదు కాబట్టే దాంతో సహవాసం చేస్తున్నారు, తెలియదు కాబట్టే దాంతో కాపురం చేస్తున్నారు, తెలియదు కాబట్టే దాంతో జీవిస్తున్నారు. అందుకే లోతైన కార్యాలు అధ్యయనం చేయబోతున్నామండి. ఇప్పుడు గమనించండి, ఎత్తబాటులో చాలా కొద్ది మంది ఆ వధువులో ఉంటారు. ఎత్తబాటులో ఉండేవాళ్ళు ఎంతమంది అంటున్నాడు? చాలా కొద్ది మంది ఆ వధువులో ఉంటారు. హల్లెలూయా. అది ఇట్లా ఉండదు. ఇప్పుడు బోధకులు దాన్ని ఎట్లు అర్థం చేసుకొని ఉన్నారో చూడండి. హల్లెలూయా. మొదటి రాకడ ఎలా ఉందో రెండో రాకడ కూడా అలాగుంది. మొదటి రాకడలో బోధకులు ఏం అర్థం చేసుకున్నారో చెప్పండి. అది మీకు ఎరగాలి. అది గనక ఎరిగితే రెండో రాకడలో ఉన్న బోధకులు కూడా ఏం అర్థం చేసుకున్నారో మీకు అర్థమవుతుంది. మరి ఆ పరిసయ్యులు గుంపు ప్రజలు, అక్కడ పరిసయ్యులు ఉన్నారా మొదటి రాకడలో? శాస్త్రులు ఉన్నారా మొదటి రాకడలో? సద్దుకయ్యులు ఉన్నారా మొదటి రాకడలో? మరి వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు రాకడ గురించి? హల్లెలూయా. ఆ యొక్క మొట్టమొదటిగా మన ప్రధాన యాజకుడికే ఆయన కనపరుచుకోవాలని వేవేల పనివారుల సమూహముతో ఆయన దిగొస్తాడని ప్రజల్లా ఇక్కడికి ఈ ఆలయం దగ్గరికి వచ్చి నేను ఆ యొక్క యేసుక్రీస్తుని తనకు తానుగా బయలుపరుచుకోవాలని, మా ప్రధాన యాజకుడికి బయలుపరుచుకోవాలని. హల్లెలూయా. వారు అక్కడ ఉన్న విధానము మీరు పట్టుకున్నట్లయితే రెండో రాకడలో కూడా అదే విధానం. ఎందుకంటే మునుపు జరిగినదే తిరిగి మరలా ఇప్పుడు జరుగుతుంది. సూర్యుడి కింద క్రొత్తదంటూ ఏది లేదు. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితము అపవాది ఏ విధముగా అక్కడ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలని మోసం చేశాడు, ఈ రోజు కూడా సంఘ శాఖలో వాడు అదే విధముగా మోసం చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు. 374వ పేరా వైపు చూడండి. మరి సామాన్యతలో దేవుడు తను మరుగుపరుచుకొని పెద్ద అందులోనే బయలుపరుచుకొని తన వర్తమానంలో ప్రవక్త ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. ఇప్పుడు బోధకులు దాన్ని ఎట్లు అర్థం చేసుకున్నారో చూడండి. వారి యొద్ద పెద్ద పటాలున్నాయి, పిక్చర్స్, పెద్ద పెద్ద పటాలున్నాయి. దేని గురించి? రాకడ గురించి వివరించటానికి. హల్లెలూయా. ఇంకేమన్నాడో చూడమ్మా. పెద్ద పటాలున్నవి. మరి వారు దానిపై గీసి, అతను ఒకవేళ మెథడిస్టు బోధకుడయ్యాడనుకో, మెథడిస్టు బోధకుడయ్యాడనుకో, 1,000,000 మెథడిస్టులు 1,000,000 మెథడిస్టులు ఎత్తబడేదరని చెప్పును. హల్లెలూయా. 1,000,000 మెథడిస్టులు ఎత్తబడతారని చూపుతాడు అతడు. హల్లెలూయా. ఒకవేళ పెంతుకోస్తు అతడయ్యాడనుకో ఆ బోధకుడు, అతడు కూడా పెంతుకోస్తుగా ఉండిన ఎడల పెంతుకోస్తులందరూ ఎత్తబడతారని చూపిస్తున్నాడు. హల్లెలూయా. మెథడిస్టులు వారేమో మెథడిస్టులందరూ ఎత్తబడతారని చూపిస్తాడు. పెంతుకోస్తు బోధకుడు అనుకో, పెంతుకోస్తు వాళ్ళందరూ ఎత్తబడతారని చూపిస్తాడు. అదే లూథరన్ బోధకుడు అనుకో, లూథరన్ వాళ్ళందరూ ఎత్తబడతారని చూపిస్తాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. కానీ అది దానిని ఎన్నటికీ తాకలేదు. ఏది తాకలేదు? దేని గురించి ప్రవక్త ఇక్కడ మాట్లాడుతున్నాడు? ఎన్నడూ కనీసం దాన్ని టచ్ కూడా చేయలేరని, దాన్ని తాకడు కూడా తాకలేరని. మరి దేని గురించి ఇక్కడ ప్రవక్త వారితో మాట్లాడుతున్నాడు?
దేని గురించి అయ్యా అంటే ఆ ప్రత్యక్షత గురించి, ఆ రెండవ రాకడ యొక్క విధానము గురించి, ఆ శరీర మార్పు పొందుకునే దాని గురించి కనీసం వారు తాకలు కూడా తాకలేరు. హల్లెలూయా. ఎందుకని? వారు అసలు ఆ ప్రాసెస్ లోనే లేరు. ఆ ప్రాసెస్ లో ఉంటే లేఖనాలు ఏం చెప్తున్నాయో వారికి అర్థమైతే, అయ్యా రెండో రాకడికి ముందుగా ఏలియా పంపించబడాలని బైబిల్ చెప్తుంది అయ్యా, బోధకుడా నువ్వెందుకు ఏలియా గురించి చెప్పవు? నువ్వెందుకు ఈ కాలానికి ఏలియా వచ్చాడా? ఆ వచ్చిన వ్యక్తి ఎవరు? ఎందుకు అతని గురించి నువ్వు బోధించవు అని అడిగేవాళ్ళు. అసలు ఆ ప్రాసెస్ లోనే లేరోళ్ళు. అందుకే ఎన్నడూ కూడా వారు తాకలేరు. ఆ ఎత్తబాటుకి సంబంధించిన లేఖనాల వాళ్ళు తాకలేరు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. వారి సంస్థలు వారిని గుడ్డివారిగా చేసేసాయి. వారి బోధలు వారిని గుడ్డివారిగా చేసేసాయి. హల్లెలూయా. మీరు చూస్తున్నారండి, కన్నులుండి చూడలేరు, చెవులుండి వినలేరు. వాళ్ళు ఎవరో కాదు, వీళ్ళే. ఈరోజు చెవులుంటాయి కానీ వాక్యాన్ని వినలేరు. కళ్ళుంటాయి కానీ బైబిల్ వాళ్ళ ముందు ఉంటుంది కానీ చదవలేరు, చూడలేరు. కళ్ళుండి కూడా చూడలేరు, చెవులుండి కూడా ఈ కాలానికి పంపించబడిన ప్రత్యక్షత ఏదో కనీసం ఎరగలేరు. వాళ్ళు తాకను కూడా తాకలేరు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఇవి నా మాటలు కావు, ప్రవక్త చెప్పిన మాటలు ఇవి. ప్రైజ్ ది లార్డ్. అది ఎట్లుండును? బహుశా జెఫర్సన్ విల్లులో ఒక్కరు మాత్రమే ఎత్తబడతారైతే ఎత్తబడి ఉందురు. ఒక్కరు జెఫర్సన్ విల్లులో ఒక్కరు ఎత్తబడి ఉందురు వధుగా. కొందరు ఆ ఒక్కరు తప్పిపోయినారని తలంచుకుంటారు. హల్లెలూయా. ఎటో తప్పిపోయాడయ్యా, ఎటో వెళ్ళిపోయాడు ఆ ఒక్కడు అని అనుకుంటారు మిగిలిన ప్రజలు. మరికొందరైతే ఇలా అనుకుంటారు, దాన్ని గురించి పట్టించుకోరు. హల్లెలూయా. ఆ ఒక్కడి గురించి అస్సలు పట్టించుకోరు. జార్జియా నుండి ఒకరు ఎత్తబడతారు, ఆఫ్రికా నుండి ఒకరు ఎత్తబడతారు. మనం ఇట్లా చెప్దాం, జీవించు 500 మంది రూపాంతరము నుండి ఎత్తబడతారు అనుకున్నా. అంటే సజీవంగా ఉన్నవాళ్ళండి, నిద్రించిన వాళ్ళు కాదు, సజీవముగా ఉన్నవాళ్ళు. హల్లెలూయా. మరి ప్రపంచం మొత్తం మీద 500 మంది అనుకో, ఏంటి పరిస్థితి? హల్లెలూయా. 500 మంది ఎత్తబడతారనుకో, ఏంటి పరిస్థితి జీవించిన వారిలో? మరి ఎన్ని అంటే మెసేజ్ సంఘాలు ఉన్నాయి, సంఘానికి ఒక్కడన్నా వెళ్తారా? హల్లెలూయా. మరి ఆఫ్రికా దేశంలో మనకంటే ఎక్కువగా ఉన్నాయని. హల్లెలూయా. యూరప్ కంట్రీస్ లో అటువైపు చూసినట్లయితే మరి ఎక్కువగా ఉన్నాయని, మెసేజ్ సంఘాలు కూడా అటు సైడ్ ఎక్కువగా ఉన్నాయని మనం అనుకుంటున్నాం. అయితే 500 మంది రూపాంతరం నుండి ఎత్తబడతారు అనుకుందాం. అది సంఘ సభ్యులు కాదు, వాళ్ళు సంఘం కాదు, వధువు. సంఘము శ్రమల్లో నుండి వెళ్తుంది, వధువు మాత్రము శ్రమలు చూడకుండా వెళ్తుంది. హల్లెలూయా. ఆ ఎత్తబడేవారు శరీరం మార్పు నుండి వెళ్ళిపోతారు సజీవముగా. ఇది పెండ్లి కుమార్తె, సంఘం కాదు, ఇది వధువు మాత్రమే. చూసారా? సంఘం అనున్నది వేలాది మందిగా లేపబడతారు. అయితే ఆ తర్వాత పునరుద్ధానమందు వారు లెగుస్తారు. ఎప్పుడు? మొదటి పునరుద్ధానం కాదది, రెండవ పునరుద్ధానమందు సంఘము లేపబడుతుంది. మరి మొదటి పునరుద్ధానములో లేపబడిన వారు ధన్యులు,
మరి మొదటి పునరుద్ధానములో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా 1000 ఏండ్ల పాలనలో ఉంటారు. మరి రెండవ పునరుద్ధానం ఎప్పుడు వస్తుందయ్యా అంటే 1000 ఏండ్ల పాలన అయిపోయిన తర్వాత వస్తుంది. హల్లెలూయా. మరి వీళ్ళు రెండవ పునరుద్ధానంలో వచ్చేవాళ్ళు ఎవరయ్యా అంటే మరి ఎవరైతే మొదటి పునరుద్ధానంలో వెళ్ళలేదో, హల్లెలూయా, విడవబడ్డారో, దేవుడికి మహిమ కలుగునుగాక. అయితే వాళ్ళు తర్వాత ప్రాణం పెట్టుకొని ఏం చేస్తారంట, బుద్ధి లేని కన్యక ప్రాణం పెట్టుకొని వాళ్ళు ఈ వాక్యం కొరకు చనిపోతారు. హల్లెలూయా. వారెప్పుడు వస్తారంటే తర్వాత పునరుద్ధానమందు లేస్తారు. వారు 1000 సంవత్సరాలు జీవింపరు. వాళ్ళు జీవిస్తారా? జీవించరు. వాళ్ళు 1000 సంవత్సరాలు జీవించరు. ప్రజల్లో వాళ్ళు ఇప్పుడు నిద్రించిన వారందరూ ఎలాగున్నారో అలా ఉండిపోతారు వాళ్ళు. హల్లెలూయా. 1000 సంవత్సరాల వరకు వాళ్ళు జీవించరు. చూసారా? అయితే 377వ పేరా వైపుకు తిరుగుచున్నాను, జాగ్రత్తగా పట్టుకోండి. వధువు లెక్కలో మాత్రం ఈ నిమిషం 500 మంది భూమి నుండి ఎత్తబడిన ఎడల దాని గురించి ప్రపంచానికి ఏమీ తెలియదు. దాని గురించి ప్రపంచానికి ఏమీ తెలియదు. మీరు చూసారా, మొన్న వరంగల్లో మీటింగ్స్లో ఆశీష్ లాల్ గారు బోధిస్తూ 10 లక్షల్లో ఒక్కరు అని తీసుకొని, ఈ 10 లక్షల్లో ఒక్కరు ఎవరయ్యా అంటే ఐగుప్తును విడిచిన వారని. ఐగుప్తును విడిచిన వారని. ఐగుప్తు అంటే ఏంటి? సంఘశాఖ. ఈ సంఘశాఖల నుండి బయటికి వచ్చిన వారని. వీరిలో సంఘశాఖల నుండి బయటికి వచ్చిన వారిలో 10 లక్షల్లో ఒకరు. అలాగుంది ఫిల్టరేషన్ అని మాట్లాడారు. ప్రజల ఎత్తబాటులోకి వెళ్ళాలంటే సామాన్యమైన విషయాలు కావండి ఇవి. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకుందామండి. భూమి నుండి ఎత్తబడిన ఎడల 500 మంది భూమి నుండి ఎత్తబడిన ఎడల దాని గురించి ప్రపంచానికి ఏమీ తెలియదు. యేసు చెప్పెను, ఒకరు పడకలో ఉంటారు, మరి ఒకరు తీసుకోబడతారు. హల్లెలూయా. మరి 2 పడకలో ఉంటే ఒకరు తీసుకోబడతారు, ఒకళ్ళు విడవబడతారు. ఒకరిని వదిలేదరు, ఒకళ్ళు విడవబడతారు, ఇంకొకళ్ళు ఎత్తబడతారు. ఇక్కడ అంటున్నాడు అది రాత్రి సమయం అన్నమాట. పడుకునే సమయం రాత్రి సమయం. ప్రపంచంలో మరో పక్క అంటే ఇటువైపు మనకు రాత్రి ఉందనుకో, ఇంకొక వైపు పగలుంటది. ఇటు పగలుందనుకో, ఇంకొక వైపు ప్రపంచానికి అవతల దిక్కు రాత్రి ఉంటది. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆ ప్రపంచమునకు మరో పక్క 2 పొలంలో ఉంటారు. అంటే ఇటు రాత్రి అంటే అటు పగలన్నమాట. 2 పొలంలో ఉంటారు. నేను ఒక్కరిని కొనిపోయేదను, మరి ఒక్కరిని విడిచేదను. యేసు చెప్పిన మాటలు అవి. హల్లెలూయా. 2 పడకలో ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. 2 పొలంలో ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. నోవాహు దినాల వలె మనుష్య కుమారుడు రాకడ దినాలు ఉండును. ప్రజల ఎందుకంటే యేసే స్వయముగా చెప్పాడు ఇవి నోవాహు దినాలని. హల్లెలూయా. ఆలోచించండి, అంత ఎప్పటి వలె కొనసాగుచూ ఉండును. ఒక పిచ్చి వర్తమానము బయలు వెళ్ళుచుండును. హల్లెలూయా. నోవాహుని ఏమన్నారు అక్కడున్న ప్రజలు? పిచ్చివాడు అన్నారు, మతి స్థిమితం లేనివాడా అన్నారు, ఒక పిచ్చి వర్తమానం బోధిస్తున్నాడన్నాడు. అలాగే అంతా బాగానే ఉంది, కొనసాగుతూ ఉండును. ఒక పిచ్చి వర్తమానం భూమి మీద బయలు వెళ్ళును. మరి మీకు తెలియనా? మొదటి కార్యం, ఈ సేవకుడు ఎక్కడికో పోవుచున్నాడు, అతడు తిరిగి రాలేదు. అతడు మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయాడు,
కూటాలకని వెళ్ళాడు, అతడు తిరిగి రాలేదు. బహుశా అతడు అడవిలోనికి వేటకు వెళ్ళుండును, అతడు తిరిగి రాలేదు. మరియు ఈ వ్యక్తి ఎక్కడికో వెళ్ళి ఉండును. మీకు తెలియనా ఏమి సంభవించెను? ఆ యువతి ఎక్కడో చిక్కుకొని ఉండునని నేను అనుకుంటున్నాను. ఆమెను ఎవరో బలవంతముగా చెరిచి పాడు చేసి ఏ నదిలోనో పారవేసి ఉందురని లోకస్తులు చెప్పుకొందురు. ఆమె ఎవరితోనూ లేదు, సగానికి సగం. అది ప్రతి ఒక్కరిలో 99, ప్రతి ఒక్కరిలో 99. దాని గురించి 100 మిలియన్ల జనులలో, అంటే 1 మిలియన్ వచ్చి ఎంత అండి? 10 లక్షలు. 100 మిలియన్ల జనుల్లో ఒక్కరికి కూడా ఆ ఎత్తబాటు సంభవించినదనే దానిని గురించి ఏమియూ ఎరగక ఉండును. ఎన్ని మిలియన్లు? 1 మిలియన్లు కాదంటుందాడా. 1 మిలియన్ అంటల. 1 మిలియన్ వచ్చి 10 లక్షలు. 100 మిలియన్ జనులలో ఒక్కడికి కూడా తెలియదు. ప్రజల 100 మిలియన్ల జనులలో ఒక్కరికి కూడా ఎత్తబాటు జరిగిందన్న విషయము తెలియనే తెలియదు లోకంలో ఉన్న ప్రజలకి. అలా ఉంది రెండో రాకడ. పట్టుకుంటున్నారా విషయాలు? జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? మన పరిస్థితి ఏంటి పాస్టర్ గారు? ఇప్పుడున్న ప్రజెంట్ మన పరిస్థితి ఏంటి? హల్లెలూయా. 100 మిలియన్ల జనులలో కనీసం ఒక్కరికి కూడా ఎత్తబాటు సంభవించిందనే దాని గురించి ఏమీ తెలియదు. ఎందుకు తెలియలేదు వాళ్ళకి? ఎందుకు ఎరగలేదు వారికి? హల్లెలూయా. దానికి సంబంధించిన ఛానల్లోనే లేరు వాళ్ళు. దేవుడికి మహిమ కలుగునుగాక. సంగమా, పట్టుకుంటున్నారా వీరు? ఇక్కడ అంటున్నాడు, ఆ యువతికి పరిచయస్తులు ఎవరైనా ఒక స్త్రీ కనపడటం లేదనుకో, ఆమె బంధువులు ఉంటారు కదా, దగ్గర చుట్టాలు ఉంటారు కదా, ఆ పరిచయస్తులు ఆమె కనబడుట లేదు అని చెప్పుకుంటారు. అయ్యో, పలానా స్త్రీ మంచిగా జీవిస్తూ ఉండేది, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని మరి ఎంతో భక్తి చేస్తూ ఉండేది, ఎంతో సాత్వికురాలుగా జీవించేది, మరి ఆ స్త్రీ కనపడటం లేదు అని చెప్పుకుంటారు. ఎందుకని నాకు అర్థం కాలేదు. ఆమె ఆ విధముగా ఎన్నడూ చేయలేదు కాదు. ప్రజల్లో ఈరోజు లోకం ఏమనుకుంటుందో తెలుసా? ఎత్తబాటు గురించి లోకం ఏమనుకుంటుందో, సమాధులు తెరవబడునని వారు చెప్తున్నారు. హల్లెలూయా. సమాధులు ఎట్లు తెరవబడును? నేను చెప్పదలుచుకున్నది చెప్పుటకు నాకు సమయం లేదు. ప్రవక్త అంటున్నాడు, దేవుని యొక్క సామాన్యతను మీకు చూపించుటకు నేను ఈ కార్యాలు బోధించవలసి ఉన్నది. కాల్షియం, పొటాషియం, మరి అన్నీ మీలో ఉన్న లోహాలన్నీ కలిసి కేవలం ఒక చెంచాడగును. హల్లెలూయా. మనలో ఉన్న లోహాలన్నీ, పొటాషియం కానీ, కాల్షియం కానీ, ఐరన్, అన్ని లోహాలు కలిపి ఒక చెంచాడు అగును. అది నిజం. మరి అదేమగును? మనలో ఉన్నదంతయు కలిసి ఒక చెంచాడు అయినను తిరిగి అది ఆత్మను జీవమును పొందును. హల్లెలూయా. తిరిగి ఆత్మను జీవమును పొందును. దేవుడు పలకగా రాకడ సంభవించును. దూతలు దిగివచ్చి సమాధిని పారతో త్రవ్వి చచ్చిన పీనుగులను బయటకు తీయుట కాదు. ఇలాగనుకుంటున్నారు. ఆ యొక్క సమాధుల దగ్గరికి వెళ్ళి దూతలన్నీ పారలు పట్టుకొని తోముతా ఉంటారేమోనని. నో, అలా కాదు. పలకబడిన మాట దేవుడు పలకగా అది జరుగును. ప్రజల్లా, మొదటి రాకడ ఎలా సమాధులు తెరవబడ్డాయి? నిద్రించిన సమాధులు తెరవబడ్డాయా? ఎలా తెరవబడ్డాయి? మొదటి రాకడలో దూతలందరూ పాత నిబంధనలో ఉన్న భక్తుల దగ్గరికి వెళ్ళి సమాధులు తవ్వారా?
అక్కడ పలికాడు. పలకగా సమాధులు తెరవబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రధాన దూత శబ్దం అంటే పలకటం. ఆ ప్రధాన దూత యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ ప్రధాన దూత శబ్దంలో బిగ్గరగా కేక పెట్టినప్పుడు సమాధులు తెరవబడ్డాయి. నిద్రించిన పరిశుద్ధులు అనేకులు లేచారు. ఇక్కడ ఈరోజు దేవదూతలు దిగొచ్చి సమాధులు పారలతో తవ్వి చచ్చిన పీనుగులను బయటకు తీయుట కాదు. అదేమిటి? మొదటిగా ఈ శరీరం పాపములో ఉన్నది. మనము కలిగున్న ఈ శరీరము పాపములో ఉన్నది. మరి అయితే దాని పోలికలోనే మరొక నూతనమైనది ఉద్భవిస్తుంది. ఈ శరీరం కాదది. ఈ పాపముతో ఉన్న రక్త మాంసాలతో ఉన్న శరీరము కాదది. దాని పోలికలోనే మరొకటి ఉద్భవిస్తున్నది. నూతనమైనదిగా ఉద్భవించెను. ప్రజలే, మరి ఈ శరీరమే అయితే ఇది పాపముతో నిండినది. ఇక్కడ అంటున్నాడు, మీకు తెలియనా, ఒకవేళ మనము దీనినే కలిగి ఉన్నట్లయితే మనము మరలా మరణించెదము. మరలా ఎందుకు? ఈ శరీరములో పాపమున్నది. మనము ఎత్తబాటులోకి వెళ్ళేది ఈ శరీరముతో కాదు. ఈ శరీరం కాదది. మరి అది ఏ శరీరం అయినది? దీనిని పోలున్నది అది. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే అంటున్నాడు, అయితే దాని పోలికలోనే, ఈ భౌతిక సంబంధమైన ఈ దేహము యొక్క పోలికలోనే ఒక నూతనమైనది ఉద్భవించెను. మీకు తెలియనా, ఒకవేళ మనం దీనినే కలిగి ఉన్నట్లయితే మనం మరలా మరణించదాం. హల్లెలూయా. చూసారా, ఎవరును పట్టుకున్నారు. సమాధులు తెరవబడును, చనిపోయిన వారు లేచి నడిచెదరు అని మీరు చెప్పుదురు. చూసారా, అది నిజమే కావచ్చు గాని నీవు చెప్పిన విధముగా అవి తెరవబడవు. హల్లెలూయా. చూసారా, అది నిజం. హల్లెలూయా. అది ఆ విధముగా ఉండదు. ఒక రహస్యముగా జరుగును. అది ఒక రహస్యముగా జరుగును. ప్రైజ్ ది లార్డ్. మరి ఇందాక మనం ఏం చదివించాము? దొంగ వలె ప్రభు వచ్చును. అది రహస్యముగా జరుగును. ఏలయనగా దొంగ వలె రాత్రిలో వచ్చేదనని ఆయన చెప్పాడు. ఎత్తబాటు గురించి ఆయన ఇదివరకే మనకు చెప్పి ఉన్నాడు. ఈ రెండవ రాకడ గురించి ఇదివరకే చెప్పాడా? ఇదివరకే లేఖనాలలో దేవుడు దాని గురించి ప్రస్తావించి చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఇదివరకే మనకు చెప్పి ఉన్నాడు. 381 చూడమ్మా. అప్పుడు న్యాయ తీర్పుకు గురై, న్యాయ తీర్పు ఎప్పుడు వస్తుందండి? అప్పుడు న్యాయ తీర్పుకు గురై తెగుళ్ళు, వ్యాధులు, మరి అన్నీ న్యాయ తీర్పులో మరి ప్రజలు కేకల వేయుచు మరణం కోసం ఎతుకుతారు. మరణము వారికి దొరకదు. మరణము కోసం వెతుకుతారు. ఏంటి అంత భయంకరమైన సమయం ముందుందా? మరణించాలని ప్రజలు ఎతుకుతారా? ప్రజల్లా మరణించాలని ఆ వేతనలకు తట్టుకోలేక, ఆ భయంకరమైన శ్రమలకు తట్టుకోలేక, ఆ యొక్క తెగుళ్లకు తట్టుకోలేక, ఆ రోగాలకు తట్టుకోలేక వాళ్ళు మరణించాలని వెతుకుతారు గాని మరణము వారికి ఇది బైబిల్లో లేఖనమే. ప్రైజుల్లా. అందుకే అంటున్నాడు, ప్రజలు కేకలు వేయొచ్చు మరణమును వెదుకుదురు. ఎప్పుడది? ఈ భూమి మీద ఉన్నప్పుడా?
వధువు భూమి మీద ఉన్నప్పుడా? కాదు కాదు, వధువు ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ నుండి కొనిపోబడిన తర్వాత విషయం అది. ప్రజలకు తెలియదు వధువు ఇక్కడ నుండి వెళ్ళినదని. ఇక్కడ నుండి వెళ్ళిపోయే ఒక వర్తమానము వచ్చి ఆమెను తీసుకొని వెళ్ళినదని ప్రజలు ఎరగరు. క్రైస్తవ ప్రపంచం ఎరగదు. వారి ఆచారాల్లో వారు కంటిన్యూ అవుతా ఉంటారు. వారి సంఘాలలో వారు బోధిస్తా ఉంటారు. బాప్తిజాలు ఇస్తానే ఉంటారు. బాప్తిజాలు తీసుకుంటానే ఉంటారు. కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటానే ఉంటారు. అన్ని యథావిధిగా జరుగుతానే ఉంటాయి. కానీ ఎత్తబాటు అయిపోయిందని మాత్రం లోకానికి తెలియదు. హల్లెలూయా. ఎందుకని? ఏంటి వారు చేసిన మిస్టేకు? ఎందుకు ఆ ఎత్తబాటుకు సంబంధించిన వర్తమానాన్ని ఎరక్కపోయారు? ఎందుకు వారు దాన్ని చూడలేకపోయారు? ఎందుకు వారు శ్రమల లోకాల్లోకి నెట్టివేయబడ్డారు? హల్లెలూయా. మీకు తెలుసా హానోకు ఎత్తబడ్డాడని అక్కడ ఉన్న ప్రజలకు తెలుసు అనుకున్నావా? జలప్రలయంలో నశింపైన ప్రజలకి హానోకు గురించి తెలుసు అనుకున్నారా? ప్రజల్లో ఈరోజు ఎలాగ తెలియటం లేదో అలాగ తెలియదు వాళ్ళకి. ఇక్కడ అంటున్నాడు, పట్టుకోమ్మా, జాగ్రత్తగా పట్టుకో. ఇక్కడ ఏమంటున్నాడు? ఎన్నో పేర 381. హల్లెలూయా. ప్రజలు కేకలు వేయుచు మరణమును వెదుకుదురు. మీరు మొదట ఎత్తబాటు సంభవించనని చెప్పి ఉండగా, ప్రభువా, ఈ న్యాయ తీర్పు మా మీదకి ఎందుకు కుమ్మరించబడినది? మొదట ఎత్తబాటు సంభవించాలి కదా. ఎత్తబాటు సంభవించకుండానే ఈ న్యాయ తీర్పు మా మీద ఎందుకు కుమ్మరించబడుతుంది అని అడుగుతారు ప్రజల్లా. అప్పుడు యేసు అంటాడు, ఇది వరకే జరిగిపోయింది. మత్తయి 17:10. మత్తయి 17:10. ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్తున్నాడు? ఆ శాస్త్రులు ముందుగా మొదటి రాకడికి ముందుగా అయ్యా మెస్సియా వచ్చే ముందు ఏలియా రావాలని చెప్తున్నారు కదా. శాస్త్రులు ఎందుకు చెప్తున్నారని శిష్యులు, బాప్తిజం ఇచ్చి యోహాను శిష్యులు యేసుక్రీస్తు శిష్యులుగా మార్చబడ్డారు. వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అడిగినప్పుడు యేసు వారితో ఏమన్నాడో తెలుసా? ఏలియా ఇది వరకే వచ్చెను. హల్లెలూయా. ఏమన్నాడమ్మా? అందుకాయన ఏలియా వచ్చి సమస్తమును, ఇది రెండో రాకడది. ఈ రోజు సమస్తాన్ని చక్కబెట్టే పరిచర్య భూమి మీద వచ్చిందని ఎంతమంది ఎరిగారు? ఓ బాప్తిజము సరిచేశాడని ఎంతమందికి తెలుసు? హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు కాదు. యేసుక్రీస్తు నామములో బాప్తిజం అని అపోస్తులు ఇచ్చిన బాప్తిజము మరి ఈ చివరి కాలంలో తిరిగి మరలా అదే బాప్తిజాన్ని తీసుకొని వచ్చాడన్న సంగతి, ఏలియా వచ్చి బాప్తిజాన్ని చక్కపరిచాడన్న సంగతి ఎంతమందికి తెలుసు? దైవత్వము గురించి ప్రజలు త్రియేక దేవుడు అనుకుంటుంటే త్రియేక దేవుడు కాదు, దేవుడు ఒక్కడే, అద్వితీయ ప్రభువు ఆయన. పాత నిబంధనలో ఉన్న యెహోవాయే, కొత్త నిబంధనలో శరీరం ధరించుకొని వచ్చిన యేసు ఆయనే పరిశుద్ధాత్మగా ఇప్పుడు మన మధ్య సంచరిస్తున్నాడని దైవత్వం గురించిన ఆ యొక్క సరిచేసిన సంగతి, చక్కపరిచిన సంగతి ఎంతమందికి తెలుసు? హల్లెలూయా. మరి విషయాలన్నీ సమస్తాన్ని చక్కపరిచే పరిచర్య. పాడైనయి, వర్తమానాలు పాడైనయి, సంఘాలు పాడైనయి, బోధలు పాడైనయి, కలుషితమైపోయాయి. భౌతిక సంబంధమైన ఆహారం ఎలాగా కలుషితమైనదో ఆత్మ సంబంధమైన ఆహారమైన వాక్యము కూడా అపవాది ఏం చేశాడు? కలుషితము చేశాడు. ఆ కలుషితమైన దాన్ని బాగు చేయడానికి వచ్చాడని
తిరిగి మరలా ఆ యొక్క మొట్టమొదటి బోధ, యేసు క్రీస్తు శిష్యులకు అప్పచెప్పిన బోధ ఈ కాలంలో తిరిగి వచ్చినదని, ఏలియా వచ్చి చక్కపరిచాడని, సమస్తము చక్కపరిచాడని ప్రజలకి ఎంతమందికి తెలుసు? హల్లెలూయా. మొదటి రాకడలో ఎలాగా ఏలియా వచ్చి వెళ్ళిపోయాడో, రెండవ రాకడలో కూడా వచ్చి చక్కపరిచి వెళ్ళిపోయినా గాని ప్రజలు ఎరగలేదు. ఎందుకంటే మొదటి రాకడ ఎలాగుంటుందో రెండవ రాకడ అలాగే ఉంటది. సూర్యుడి కింద నూతనమైనదంటూ ఏది లేదు, క్రొత్తదంటూ ఏది లేదు. మునుపున్నదే మునుపు అమ్మ 3వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 3:15 ఒకసారి చూడమ్మా. ముందు అంటే పూర్వం, ముందు జరిగినదే ఇప్పుడు, ప్రెజెంట్ ఇప్పుడు, పూర్వము జరిగినదే, ముందు జరిగినదే ఇప్పుడు జరుగును. జరగబోయేది అంటే అది ఫ్యూచరు. జరగబోయేది పూర్వమందు జరిగినదే. జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించుచున్నాడు. ప్రజలే, మరి ఇప్పుడు జరిగిపోయిన దాన్నే రప్పిస్తున్నాడు. మొదటి రాకడ జరిగిపోయిందా లేదా? దాన్నే తిరిగి మరలా రెండవ రాకడలా రప్పిస్తున్నాడు. మొదటి రాకడ ఎలాగుంటుందో అలాగే ఉన్నది. నోవాహు దినాలు జరిగిపోయాయా లేవా? మరి రెండవ రాకడలో తిరిగి మరలా నోవాహు దినాలని రప్పించాడు. యేసు చెప్పలేదా నోవాహు దినాలు ఎలాగుంటాయో మనుష్య కుమారుని రాకడ దినాలు అలాగే ఉండును. హల్లెలూయా. యేసు చెప్పలేదా లోకసువార్త 17:30లో నోవాహు దినాలు ఎలాగుంటాయో మనిషి కుమారుడు రాకడ దినాలు అలాగుంటాయని, లోతు దినాలు ఎలాగుంటాయో మనిషి కుమారుడు రాకడ దినాలు అలాగుంటాయని. హల్లెలూయా. తిరిగి మరలా ఇవి లోతు దినాలు, తిరిగి మరలా లోతు దినాలు రిపీట్ అయినాయి. నోవాహు దినాలు రిపీట్ అయినాయి. యేసు క్రీస్తు దినాలు రిపీట్ అయినాయి. ఇప్పుడు రెండవ రాకడలో అవే జరుగుతున్నాయి. అక్కడ ఏమున్నాయో ఇక్కడ ఇవే ఉన్నాయి. అక్కడ ప్రజలు ఎలా చూడలేదు, ఇక్కడ కూడా చూడరు. అక్కడ ఏర్పాటులో ఉన్న జనులు ఒక చిన్ని మంది ఉన్నారు. మీరు చూడండి, నోవాహు దినాల్లో శరీర మార్పు పొందుకొని ఎత్తబాటులో వెళ్ళిన వ్యక్తి ఉన్నాడా? ఎవరైనా హానోకై ఉన్నాడు. లోతు దినాల్లో శరీర మార్పు పొందుకున్న వ్యక్తి ఉన్నాడా? మెల్కీషెదెకు దిగొచ్చాడా? మెల్కీషెదెకు ఆ యొక్క వ్యక్తి ఆ లోతు దినాల్లో ఏర్పాటులో ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి సహవాసం చేశాడా? అతడు అబ్రహాం అనే వ్యక్తి ఉన్నాడా? అబ్రహాం అనే వ్యక్తి దగ్గర దేవుడు సహవాసం చేశాడా? లోతు దినాల్లో అబ్రహాం జీవించాడు. అబ్రహాం అనే వ్యక్తికి శరీర మార్పు కలిగినది. మరి ఆ దినాలు కావా? ప్రైజలా. లోకము ఎలాగా నాశనానికి ముందు గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఎలాగొస్తుందో అలాగా ఈ లోకస్తుల మీదకి అకస్మాత్తుగా ఆ తీర్పులు కుమ్మరించబడబోతున్నాయి. వాళ్ళు అనుకుంటారు అంతా బాగానే ఉంది, నెమ్మదిగానే ఉన్నది అని, కానీ దాన్ని ఎరగరు వాళ్ళు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడో ప్రవక్త చూద్దాం. ఎన్నో పేరమ్మా? 82 చూడాలి కదా. ఎత్తబాటు ఎప్పుడో జరిగెను, మరి దానిని గురించి మీకు తెలియదు. దేవుడు సామాన్యతలో దాగి ఉన్నాడు. ఓ మై, అది సరి, అది అంతే, అది ఇదివరకే సంభవించెను. యేసు ఇలా అంటాడు, అది ఇదివరకే సంభవించెను, మరి అది మీకు తెలియదు. ఎట్లు? ఆయన రాకడలో గల సాధారణమైన సూచనలను విశ్వాసులు ఎట్లు నమ్మలేకపోతున్నారు? సాధారణమైన సూచనలు, రాకడలో సాధారణమైన సూచనలు.
మరి ఆయన సూచన ఇచ్చాడా? మీరు చూడండి మత్తయి సువార్త 24:31 చూడమ్మా. 30:31. అప్పుడు అమ్మా చూసారా, సూచన అది. మరి రెండవ రాకడ గురించి సూచన, ఆకాశమందు సూచన కనబరుస్తున్నాడు, మనుష్య కుమారుడు సూచన కనబరుస్తున్నాడు. ఏమంటున్నాడమ్మా? అప్పుడు మనుష్య కుమారుడు సూచన ఆకాశమందు కనబడును, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి. చూసారా అండి ఏమంటున్నాడు ప్రజల? మరి ఇక్కడ ఈ సూచన కనపరచబడిన, ఈ సూచన గురించి బోధించబడుతున్నా, ఈ సూచన గురించి ప్రకటించబడుతున్నా, కానీ జనులు తిరుగుతున్నారా? చెప్పండి, తిరుగుతున్నారా జనులు? ఆకాశమందు మేఘం ధరించుకొని మనుష్య కుమారుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు అని బోధించే సంఘము వైపు తిరుగుతున్నారా? హల్లెలూయా. మీరు కావాలంటే చూడండి, లేఖనం యేసు చెప్పిన మాటలేవి. యేసు ఏం చెప్పాడు? మత్తయి 24 బోధించింది యేసుక్రీస్తే. అక్కడ ముద్రలు తెరుస్తా ఉన్నాడు. అక్కడ యూదులకి తెరవబడుతున్న ముద్ర అయి ఉన్నది, అది 6th సీల్ అయి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆయన ఆరోహణమై వెళ్లే ముందుగా ఇక్కడ ఏమంటున్నాడో చూడమ్మా. అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం తీయమ్మా. 1వ అధ్యాయం 9వ వచనం నుండి. ఈ మాటలు చెప్పి చూసారా అండి, యేసుక్రీస్తు ఈ మాటలు చెప్పి ఆ ఒలీవల కొండ మీద నుండి ఆయన ఆరోహణమై వెళ్ళబోతున్నాడు. అక్కడ వారందరినీ సమకూర్చి ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారికి కన్నులకు కనబడకుండా ఒక మేఘము, ఇప్పుడు ఒక మేఘం వచ్చి యేసుక్రీస్తును తీసుకొని వెళ్ళినది. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరు చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురు, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును అని. మరి ఆయన వచ్చాడా? ఆయన తిరిగి వచ్చాడు. ఆయన తిరిగి భూమి మీదకి వచ్చిన సంగతి ప్రజలు ఎరగల. ఆయన మేఘం ధరించుకొని తిరిగి ఆయన మేఘం ధరించుకొని వెళ్ళాడు, మేఘం ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. ప్రజలకి బోధ నచ్చదు, ఇష్టపడరు ప్రజల. ఎందుకని? వారు ఆల్రైట్ లోగడ ఏదో ఒక దానితో నింపబడిపోయి ఉండి దాన్నే కరెక్ట్ అనుకొని వెళ్ళిపోతా ఉంటారు. అలా మిస్ అయిపోతున్నారు రాకడ. అందుకే ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు ప్రవక్త? ఎట్లు ఆయన రాకడలో సాధారణమైన సూచనలను విశ్వాసులు ఎట్లు నమ్మలేకపోతున్నారు? మేఘం ధరించుకొని రావాలని ఒక సూచన కదా, అది ఏలియా పంపించబడాలనేది ఒక సూచన కదా. మరి ఎందుకు నమ్మలేకపోతున్నారు విశ్వాసులు? ప్రజలు ఎందుకు ఈ కార్యాలు వారి ముందు ప్రత్యక్షమైన ఈ కార్యాలు జరిగినా ఎందుకు ప్రజలు నమ్మలేకపోతున్నారు? విశ్వాసులు ఎట్లు నమ్మలేకపోతున్నారు? క్వశ్చన్ మార్క్ పెట్టాడు అక్కడ. ఇవి నా మాటలు కావు, ప్రవక్త చెప్పిన మాటలు అవి. ఎందుకు ప్రజలు నమ్మలేకపోతున్నారు ఆ విషయాలు?
అది సత్యమైతే మన జీవితం దానికి సమర్పించుకుంటాం. అది తప్పనిచ్చి నాకు రెండోది వద్దనుకుంటాం. యేసయ్యా నువ్వే కావాలి మాకంటాం. ఆ గ్రహింపు రావటల్లా ప్రజలకి. వాళ్ళు ఎందుకు నమ్మలేకపోతున్నారంటే అది సత్యమని, అదే జీవమని ఎరగలేకపోతున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, లేఖనాలలో పలకబడినవన్నీ, ఈ కార్యాలన్నిటినీ వారు ఎదురు చూస్తా ఉన్నారు. హల్లెలూయా. లేఖనాల్లో పలకబడినవన్నీ, ఈ కార్యాలన్నిటి గురించి వారు ఎదురు చూస్తా ఉన్నారు. మరి మధ్యాహ్నమందు చంద్రుడు దిగిపోవును. ప్రైజ్ ది లార్డ్. ఆరవ ముద్ర మీరు చూడండి అమ్మా. మీరు ఒకసారి 29 చదవమ్మా. మత్తయి సువార్త 24:29. మత్తయి సువార్త 24:29. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశ మండలి శక్తులు ఏంటంటే ఎక్కడికి నెట్టివేయబడుతున్నారు? విడవబడిన వారు శ్రమల 6th seal 6వ ముద్రలోకి నెట్టివేయబడుతున్నారు. హల్లెలూయా. ఈ యొక్క చంద్రుడు మధ్యాహ్నం మందు దిగిపోతాడు. హల్లెలూయా. కాంతినివ్వడు. సూర్యుడు కూడా కాంతినివ్వడు అంటున్నాడు. చూడండి, మరి మధ్యాహ్నమందు చంద్రుడు దిగిపోవును, లేక సూర్యుడు అస్తమించును. సూర్యుడు మధ్యాహ్నమందే. హల్లెలూయా. సూర్యుడిని చీకటి కమ్ముతుంది. హల్లెలూయా. అనేక రకాలైన కార్యాలు సంభవించును. మనకు సమయం ఉన్న ఎడల ఆ కార్యాలు ఏమిటనే వాటిని నేను ఇక్కడ వ్రాసుకొని ఉన్నాను. హల్లెలూయా. మరి ఎప్పుడు జరుగుతాయి పాస్టర్ గారివి? ఈ కార్యాలు ఎప్పుడు సంభవిస్తాయి? హల్లెలూయా. ఈ కార్యాలన్నీ ఏమిటనే నేను ఇక్కడ రాసుకొని ఉన్నాను. ఎలాగున్నను మరి మనము ముద్రలు తెరవబడుటను చూచినప్పుడు ఈ వారము దాన్ని గ్రహిద్దాము. హల్లెలూయా. చూసారా అక్కడే అది ఉన్నది. ఎప్పుడు అది సంభవించి అది సమాప్తమైపోయినది. ఏంటది సమాప్తమైపోయింది? ఏంటది సంభవించినది? ఎత్తబాటు. ఎప్పుడో జరిగిపోయిందయ్యా ఎత్తబాటు. అది సంభవించి కూడా సమాప్తమైందంటే అర్థం ఏంటి? అయిపోయింది. ప్రజలకి తెలియదు. ఎత్తబాటు అనేది ఒకటి ఉండాలి కదా అనుకుంటా ఉంటారు. కానీ ప్రజలు దానిని ఎరగకుండా ఉన్నారు. ఇక్కడ అంటున్నాడు, చూసారా అక్కడే అది ఉన్నది. ఎప్పుడో అది సంభవించి అది సమాప్తమైపోయినది. మరి మీరు దాన్ని ఎరగకుండా ఉన్నారు. ఆ రాకడకు సంబంధించిన వర్తమానం ఏదో ఎరగకుండా ఉన్నారు. నీ శరీర మార్పుకు సంబంధించిన వర్తమానం ఏదో ఎరగకుండా ఉన్నారు. చూసారా, ఆయన పంపిస్తానని వాగ్దానం చేసిన ఏలియా పంపించబడ్డాడు. ఆయన వచ్చి సమస్తాన్ని చక్కపరిచాడు. అయినా ప్రజలు ఎరగకుండా ఉన్నారు. ఆయన ఏ రీతిగా వెళ్ళాడో అదే రీతిగా వస్తానని వాగ్దానం చేశాడు. అప్పుడు మనుష్య కుమారుడు లూకా 21:27 నెరవేర్చాడు. ఏం చేశాడండి? లూకా 21:27. ఏంటి లూకా 21:27? చూడండి. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారుడై వచ్చుట చూతురు.
ఇది 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 ఏంటి పాస్టర్ గారు? ఈ లేఖనం ఏంటి పాస్టర్ గారు? రెండవ రాకడలో మనుష్య కుమారుడు మేఘం ధరించుకొని రావటము. మరి ఇది దొంగ వలే ఉండింది కదా, మరి లోకం ఎరిగేదా? ఎనగని విషయాలు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో మేఘారుడై వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకోండి, మీ విడుదల సమీపముగా ఉన్నదని తెలుసుకోమంటున్నాడు. హల్లెలూయా. ఏంటనకు సూచన? ప్రభువు వచ్చాడని సూచన. ఎగవాడికి సంభవించే వర్తమానం వచ్చిందని సూచన. ఎలా ఎస్తేరు తను తాను అలంకరించుకున్నదో అలాగే ఎదబడే వధువు కూడా వాక్యం ద్వారా తను తాను అలంకరించుకోవడానికి అదొక సూచన. సంగమా పట్టుకుంటున్నారు విషయం. అందుకే అది ఎప్పుడో అది సంభవించి అది సమాప్తమైపోయింది. మరి మీరు దానిని ఎరగకుండా ఉన్నారు. మరి దాని కొరకే ప్రభు యొక్క దూత ముద్రలు విప్పునేమో అని చూడండి. ప్రభువు దూత ముద్రలను విప్పునేమో అని చూడుడి. గుర్తించుకోండి, 7 ఉరుముల మర్మములు వాటితో కూడా ముద్రించబడి ఉన్నాయి. మరి ఎత్తబాటిని తీసుకొని వెళ్ళేదే ఈ 7 ఉరుములు. 7 ఉరుములు వధువుకి ఎత్తబడే విశ్వాసం ఇస్తాయని ప్రవక్త చెప్పాడా? మరి ఆ 7 ఉరుముల సంగతి ఏమంటావు? ఆ బలిష్ఠుడైన దూత 7 ముద్రల పుస్తకాన్ని తీసుకొని వచ్చాడా? ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మేఘం ధరించుకొని ఆయన గ్రంథాన్ని తీసుకొని వచ్చాడా? ఆ గొర్రె పిల్ల, ఆ యొక్క వధించబడిన గొర్రె పిల్ల ఆ గ్రంథాన్ని తీసుకొని ముద్రలు విప్పి తీసుకొని వచ్చాడా? ఎంతమంది ఎరుగుతున్నారు ఈ సంగతులు? ఎంతమంది సూచనలన్నీ నెరవేర్చబడటము జరిగినా గాని గ్రహించలేకుండా ఉన్నారు. ఇక్కడ అంటున్నాను, ఇప్పుడు ఏమై ఉన్నది? ఒక సాధారణమైన విధేయత గల సామాన్య జన సమూహమును గమనించండి. ఒక సాధారణమైన విధేయత, ఒక సాధారణమైన విధేయత గల సామాన్యమైన జన సమూహాన్ని గమనించండి. మనము దేవుని యొక్క సూచనలతోనూ ఆయన స్వరమును ఈ జనులు ఎట్లు నమ్మలేకపోతున్నారు? దేవుని యొక్క సూచనలతో గల ఆయన యొక్క స్వరాన్ని ఈ ప్రజలు, ఈ జనులు ఎట్లు నమ్మలేకపోతున్నారు? దానిని వారు ఎలా నమ్మలేకుండా ఉన్నారు? అది ఒక సత్యమైన దేవుని వాక్యము ప్రత్యక్షపరచబడినప్పుడు ప్రతిసారి ఏమి జరుగునో అదే కార్యం ఇప్పుడు జరుగుతున్నది. ప్రతిసారి ఏం జరుగుతుందో అదే కార్యం ఇప్పుడు కూడా జరుగుతున్నది. హల్లెలూయా. వారు చూడలేకపోతున్నారు. మరి దేవుడు చెప్పిన లేఖనాలు వారి ముందు నెరవేర్పు జరుగుతున్నా గాని చూడలేకపోతున్నారు. వ్రాయబడిన దేవుని వాక్యములో ఉన్న సామాన్య రూపములను, హల్లెలూయా, వారి అతి తెలివి లేక అధికమైన విద్య వారిని నమ్మకుండా చేసినవండి. అసామాన్యమైన కార్యాలు నమ్మకుండా చేసింది అతి తెలివి, అధిక విద్య. హల్లెలూయా. వారి యొక్క సొంత అర్థాలు చెప్పుకోబోతున్నారంట. ఇక్కడ అండర్లైన్ చేయండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ భూమి మీద ఆయన సూచనలు జరుగుతున్నాయి, సమస్తాన్ని చక్కబెట్టే పరిచర్య వచ్చినది. మరి ఏలియా వచ్చి సమస్తాన్ని చక్కబెట్టాడు, అయినా కానీ ప్రజలు దాన్ని ఎరగలేకుండా ఉన్నారు. మరి ఆయన మనుష్య కుమారుడు మేఘం ధరించుకొని వస్తానని చెప్పాడు, వచ్చాడు. ఆ సూచన కూడా ప్రత్యక్షపరచబడినది. 7 ఉరుములు గురించిన బయలుపాటు, ఆ ముద్రల గురించి కూడా
మరి వధువుకి ఇస్తానని చెప్పాడు, అది ఇచ్చాడు. అయినా కానీ ప్రజలు దాన్ని ఎరగలేకుండా పోతున్నారు. కారణం ఏమిటయ్యా అంటే వారి యొక్క సొంత అతి తెలివి, మామూలు తెలివి కాదు, అతి తెలివి మరియు అధికమైన విద్య వారిని నమ్మకుండా చేసినవి. దానికి వారు వారి యొక్క సొంత అర్థమును చెప్పగోరుతున్నారు. అసలైన స్వరాన్ని చంపేసి, అసలైన వాక్యాన్ని అది అక్కడ చంపేసి, ఆ స్వరాన్ని అది కాదని ఆ స్వరానికి బదులుగా వారి సొంత అర్థాన్ని, వారి సొంత స్వరాలు చెప్పడం ప్రారంభించారు. వారి యొక్క సొంత అర్థమును చెప్పగోరుచున్నారు. దీని యొక్క అర్థము ఇదమ్మా, ఆ లేఖనం యొక్క అర్థం ఇదమ్మా, ఈ లేఖనం యొక్క అర్థం ఇదమ్మా. హల్లెలూయా. దాని యొక్క అర్థం అది, దీని యొక్క అర్థం ఇది. హల్లెలూయా. దీని యొక్క అర్థము ఇది కాదు, దాని యొక్క అర్థము అది కాదు. చూసారా, దాని యొక్క అర్థము ఇదే అదే అని ప్రారంభించారు. వినండి, ఇప్పుడు త్వరగా దీన్ని నేను చెప్పి ముగించాలి. ఈ స్థలములో దేవుడిచ్చు దర్శనాలు కూడా ఆ విధముగా అపార్థము చేసుకోనబడినవి. దేవుడు దర్శనాలు ఇచ్చాడు, దర్శనాలు ఇచ్చినా గాని ఆ దర్శనాలు కూడా అపార్థము చేసుకోబడినవి. ఆ కారణము వలనే టేబుల్లో నేను ఏమి చెప్పుట మీరు విని ఉంటారో, టేబుల్లో ఏమి పలకబడినదో దాన్నే మీరు చెప్పాలి. చూసారండి, ప్రవక్త చెప్పిన వర్తమానం కాకుండా, టేబుల్ చెప్పిన దాన్ని కాకుండా వేరొక దానిని ఏ బోధకుడు చెప్పటానికి లేదు, ఏ ప్రసంగికుడు చెప్పటానికి లేదు. టేబుల్ ఏం చెప్పాయో, ఈ కాలానికి సంబంధించిన ప్రవక్త ఏది చెప్పాడో దాన్నే చెప్పాలి, దాన్నే బోధించాలి. మోషే ఏదైతే బోధించాడో అక్కడున్న యాజకుడైన అహరోను అదే స్వరాన్ని పలకాలి, వేరేది పలకటానికి లేదు. మోషే చెప్పినదే అహరోను పలకాలి. ఈ రోజు మోషే ఒక ప్రవక్త అయి ఉన్నాడు. అలాగే ఈ కాల ప్రవక్త విలియం మ్యారన్ బ్రనహాము 7వ దూత, ఏలియా ఆత్మ కలిగిన ఆయన ఏదైతే చెప్పి ఉన్నాడో అదే స్వరాన్ని ఎక్కువగా పలకాలి. యాజకులైనా, పాస్టర్ అయినా, సువార్థికుడైనా, ఉపదేశకుడైనా, ఎవరైనా కానీ, అపోస్తలుడైనా ఎవరైనా కానీ ఈ కాల ప్రవక్త ఏది చెప్పాడో దాన్ని చెప్పాలి. ఒకవేళ దాన్ని చెప్పలేదనుకో, అతడు తన సొంతగా జ్ఞానముతో బోధిస్తున్నాడు. ఇందాక అక్కడ మీరు చూశారుగా, దానికి వారు వారి యొక్క సొంత అర్థములు చెప్పగోరుచున్నారు అని ఆ గుంపులోకి వెళ్తాడన్నమాట అతడు. హల్లెలూయా. టేబుల్లో ఏమి పలకబడినదో దాన్నే మీరు చెప్పాలి. దర్శనములో ఏమి చెప్పబడి ఉన్నదో దాన్నే చెప్పండి. హల్లెలూయా అని నేను చెప్పి తిని. ఇప్పుడు మీరు మెలకువతో ఉండినట్లయితే మీరు ఒక కార్యం చూచెదరు. చూసారా, నేను దానిని నా చేతిలో పట్టుకొని చూపించనవసరం లేదండి. ఎందుకంటే చూసారా, నేను దాన్ని నా చేతిలో పట్టుకొని చూపించాల్సిన అవసరం లేదు. చూచారా 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 అని క్వశ్చన్ మార్క్ పెడుతున్నాను. మీరు అది అక్కడ ఉన్నది, అది ఆ స్వరం అక్కడ ఉన్నది, ఆ లేఖనం అక్కడ ఉన్నది. ఆ లేఖనాన్ని ఎరగడానికి నీకు ప్రత్యక్షత కావాలి. ఆ లేఖనాన్ని తెలుసుకోవడానికి నీకు బయలుపాటు, ఆ లేఖనం గురించిన బయలుపాటు కావాలి. హల్లెలూయా. అది అక్కడ ఉన్నది. మనం చివరి కాలంలో ఉన్నాం, ఈ చివరి దినాల్లో ఉన్నాం, ప్రస్తుత కాలంలో చివరి కాలంలో ఉన్నాం. అవునయ్యా, తెలివైన విద్యావంతులు దాన్ని తప్పిపోతారు. సాధారణమైన దర్శనాలు అవి సర్వ సామాన్యతలో బయలుపరచబడినప్పుడు అవి జనుల యొక్క తలల పైన పోతాయి. జనుల యొక్క తలల మీద నుండి
పోతాయి. నేను వేటకి వెళ్ళేటప్పుడు ఏమి జరగనై ఉన్నదో దాన్ని నేను దర్శనము ద్వారా చూచి దాన్ని మీకు ముందుగానే తెలియజెప్పాను. అయితే అది జనులను తొట్టిల్ల చేసినది. ఆ ముఖ్య ఉద్దేశము కొరకే దేవుడు నన్ను అక్కడికి పంపించాడు. నేను మరలా తిరిగి వచ్చి దానిని సరిగ్గానే వ్యాఖ్యానించి తిని ఆ విధముగా నా తల్లి యొక్క మరణమును ఇంకా సంభవింపనై ఉన్న కార్యాలను దర్శనములో చూపించిన విధముగానే అవి సంభవించినవి. చూశారా అండి? అయినప్పటికీ యోహాను అక్కడికి వచ్చి మరి ఒప్పుకొనెను. అతడు చెప్పాడు నేను మెస్సియా కాదని. మరి ఎందుకు చెప్పాడు ఈ మాట? జనులు చివరి కాలంలో ఉన్న ప్రవక్తను కూడా మెస్సియా అని సాగిలపడుతున్నారు. హల్లెలూయా. ఆరాధించడం ప్రారంభించారు ఆయన్ని. నువ్వే మెస్సియా అంటున్నారు. మొదటి రాకడలో పంపించబడిన ప్రవక్త అయిన ఏలియాని ఎలాగా మెస్సియా అని పొరపడ్డారో, రెండవ రాకడలో పంపించబడిన ఏలియా అయిన మన కాల ప్రవక్త విలియం మ్యారిన్ బ్రన్హాం గారిని కూడా అలాగే మెస్సియా అని జనులు పొరపడుతున్నారు. అప్పుడు యోహాను అంటున్నాడు నేను మెస్సియాని కాను, నేను అరణ్యములో కేక వేయి ఒకరి శబ్దాన్ని. మరి ఈయన కూడా అంటున్నాడు నేను మెస్సియాని కాను. మరి మీకు తెలుసా ఆయన గురించి? 22 చూడమ్మా, ప్రకటన గ్రంథం 22 ఒక్క లేఖనం మీకు చూపిస్తాను అమ్మా. 9 చూడమ్మా, 22:8 అంటే చూడమ్మా. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను. ఎవరండి యోహాను? హల్లెలూయా. ప్రకటన గ్రంథాన్ని వ్రాసిన అతను. నేను ఈ సంగతులు వినినవాడను చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు ఏంటండి? ఎవరో యోహానికి ఒక దూత చూయిస్తున్నాడు. ఏంటి? ప్రకటన గ్రంథం అంతటిని. ఈ ప్రకటన గ్రంథం అంతటిని ఒక దూత చూయిస్తున్నాడు యోహానికి. వాటిని నాకు చూపించుచున్న దూత పాదాల ఎదుట అంటే యోహాను కూడా పొరపడ్డాడండి. దూతకు నమస్కారం చేస్తున్నాడు, దూతను వర్షిప్ చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నాకు చూపుచున్న దూత పాదాల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను ఈ గ్రంథమందున్న వాక్యమును గైకొను వారితోను సహదాసుడను దేవునికే నమస్కారం చేయమని చెప్పెను. హల్లెలూయా. మరి మొదటి రాకడికి ముందుగా పంపించబడిన బాప్తిజం ఇచ్చి యోహాను గురించి ఎలాగా జనులు పొరబడి మెస్సియా అనుకున్నారో, హల్లెలూయా, రెండవ రాకడికి ముందుగా పంపించబడిన ఈ దూతకు కూడా హల్లెలూయా మెస్సియా అనుకొని పొరపడతా ఉన్నారు. ఇక్కడ శిష్యుడైన యోహాన్ అయితే, ప్రకటన గ్రంథాన్ని రాస్తున్న యోహాన్ అయితే నమస్కారం చేయడానికి సాగిలపడ్డాడు. వద్దు వద్దు సుమి, వద్దు సుమి అంటున్నాడు. నీతోను అంటే యోహాను ఒక వ్యక్తి. అంటే ఇతను కూడా ఈ దూతగా పంపించబడిన ఇతను కూడా ఒక వ్యక్తి. నీతోను ఇంకేమంటున్నాడు? ప్రవక్తలైన సహోదరులతోను. అంటే అతను వచ్చిన వ్యక్తి ఒక ప్రవక్త. ఆ యొక్క ప్రకటన గ్రంథాన్ని చూపుచున్న వ్యక్తి ఒక ప్రవక్త. ఎవరా ప్రవక్త తెలుసా?
ప్రకటన గ్రంథం అంతటిని చూయించిన ప్రవక్త ఎవరో తెలుసా? యోహానికి చూయించిన ప్రవక్త ఎవరో తెలుసా? యోహాను నీడైతే నిజ రూపంలో ఉన్నది ఇక్కడ ఒక వధువు. ఈ వధువుకు చూపించినది మొత్తము కూడా ఒక ప్రవక్త. ఆ ప్రవక్తే మన కాలానికి పంపించబడిన విలియం గారు బ్రన్హామ్ అయి ఉన్నాడు, సహోదరుడై ఉన్నాడు, అతను ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ఈ సంగతులు ఎవరు ఎదిగారు ప్రభువా? ఈ సంగతులు ఎవరు గ్రహిస్తున్నారు? లోకము దాన్ని ఎరగదు, లోకము దాన్ని గ్రహించదు, లోకము దాన్ని పొందుకోదు. దాని గురించి నా ప్రస్తావనే తెలియదు. ఇక్కడ ఏమంటున్నాడమ్మా? ఇక్కడ చూడమ్మా, వచ్చాము 380. అయినప్పటికీ యోహాను అక్కడికి వచ్చి మరి ఒప్పుకొనెను. అతను చెప్పాను, నేను మెస్సియాని కాను. యోహాను రాస్తున్నాడు, అయితే నేను అరణ్యంలో కేక వేయి ఒకని చెప్పాను. మీకు తెలుసా ఈ కాల ప్రవక్త ఏమన్నాడు? హల్లెలూయా. అక్కడ ఉన్న సంఘం ముందు తాను ఒప్పుకున్నాడు కదండి. నేను మెస్సియాను కాదని ఒప్పుకున్నాడు కదండి. మరి 10 మంది కన్యకలు ఎవరో చెప్పండి, సంఘం కాదా? 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారు. హల్లెలూయా. మరి అక్కడ ఆయన ఒప్పుకున్నది ఏంటో చెప్పండి. ఆయన ఒప్పుకున్నది మీరే చూడండి. మత్తయి సువార్త 25:6, 25వ అధ్యాయం అండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనం. ఈ విషయాలు చూడండి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడేను. ఎవరైనా కేకేసినది? మరి మొదటి రాకడికి ముందు బాప్తిజం ఇచ్చి యోహాను లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఇదిగో ఆయన ఒక కేకేసినట్టుగా. హల్లెలూయా. రెండో రాకడికి ముందు ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని ఒక కేక ఇక్కడ కూడా ఒక ఆయన వేశాడు కదా. ఈ లేఖనాల నెరవేర్పు జరిగిన సంఘము చూడలేకపోతుంది. మీ మధ్య ఈ లేఖనాలు ఫుల్ఫిల్ అయిన ప్రవచనాలు ముందుగానే నెరవేర్పు జరిగిన చూడలేని జనులు ఉన్నారు, చూడటం లేదు వారు. మరటు పిమ్మట అదే శిష్యులు అడిగారు, అట్లయినా శాస్త్రులు ఎట్లు చెప్పుచున్నారు? ఏలియా మొదట రావాలని బోధించుచున్నవి. చూసారా, దేవుని యొక్క సామాన్యత జనుల యొక్క తలలపై పోవుచున్నది. నేను దీన్ని చెప్పి మరొక పిదప ముగించెదను. నేను దేవుని యొక్క సహాయము వలన చూసారా, ఇప్పుడు దీన్ని వివరిస్తాను. నేను ముగించబోయే ముందు మీకు చెప్పదలుచుకున్నది నేను చింతించుచున్నాను. చూడండి, మిమ్మల్ని అధిక సమయం ఉంచినందుకు మన్నించండి అంటున్నాడు. అయితే కొద్ది గంటల్లో మాత్రమే మనం తిరిగి కలుసుకుంటాము. గమనించండి, నెక్స్ట్ ఎడమ గురించి కొత్తలో చెప్పబోతున్నాడు ప్రవక్త. మరి ఒక సాధారణ సీరా చొక్కను తీసుకున్నాం. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ ప్రవక్త? ఏం చెప్తున్నాడు ఇక్కడ? పట్టుకుంటున్నారా? చీర మీరు పిల్లలు చదువుకునేటప్పుడు పెన్నుల్లో ఉంటుంది కదండి, ఇంకు, దాని గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి కార్యములకు ఒక ఉద్దేశం కలదు. ఈ షీరా కూడా ఒక ఉద్దేశం ఉన్నది. మీరు ఈ ఉదయమున ఒక ఉద్దేశానికే ఇక్కడ కూడుకున్నారు. ఈ ఉదయాన ఒక ఉద్దేశం కొరకు మీరు ఇక్కడ కూడుకున్నారు. చార్లీ, నేను మీ ఇంటిలో భోజనం చేసి ఉన్నాను. నెల్లి సహోదరి, మీరు నా కొరకు వంట చేసి ఉన్నారు. వాటిలో ఒక ఉద్దేశం కలదు. నేను ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉన్నది. ఈ సంఘము ఒక ఉద్దేశానికి నిర్మించబడి ఉన్నది. ఉద్దేశం, కారణం లేకుండా ఏమీ జరగదు. ఇక్కడికి మనం వచ్చి ఉన్నామంటే ఒక ఉద్దేశం ఉన్నది. ఇప్పుడు మనము మామూలు చీరా చొక్కలు తీసుకుంటాము. మీకు నేను చెప్పినది వినబడుచున్నదా? సంఘం ఆమె చెప్తున్నది. మనం మామూలు చీరా చొక్కలు తీసుకొని మరి దానిని గమనిద్దాం. అదేమిటి? ఒక చీరా చుక్క. అది ఎక్కడి నుండి వచ్చినది? మనకు ఒక చుక్క చీరాను తీసుకొని ఇప్పుడు అది నల్ల చీర అనుకున్నాం.
నల్లటి ఇంకు అనుకుందాం. నల్లటి ఇంకు అంటే చీర అన్నమాట. హల్లెలూయా. నల్ల చీర అనుకుందాం. ఇప్పుడు ఆ చీర ఒక ఉద్దేశం కొరకు ఉన్నది. అది కూడా ఒక ఉద్దేశం కొరకు ఉందా? అది కూడా ఒక ఉద్దేశం కొరకే ఉన్నది. చెరసాల నుండి నా మన్నింపును అది వ్రాయగలదు. ఆ నల్ల ఇంక్ అనేది చెరసాల నుండి నా మన్నింపును అది రాయగలదు. మరణ గదిలో ఉన్న అది నాకు మన్నింపు పత్రము రాయగలదు. మీకు తెలుసా ఆ యొక్క ఇద్దరు స్నేహితులు ఉంటారు. ఒక ఆయన చెరసాలలో పడేస్తారు. ఇంకొక స్నేహితుడు మరి అబ్రహాం లింకన్ దగ్గరికి వెళ్తాడు. నా స్నేహితుడు పొరపాటుగా ఆ తప్పిదం చేశాడు, అతను ఒక క్రైస్తవుడై ఉన్నాడు, మరి అతనికి మరి న్యాయస్థానం ఏమి విధించినదంటే ఉరి శిక్ష విధించినది, అతను ఫలానా రోజు చంపబడతారు, మీరు అతనికి క్షమాభిక్ష పెట్టండి అని అడుగుతాడు. అతడు ఒక పెన్ను తీసుకొని ఆ పెన్నుతో ఒక కాగితం మీద రాసి మరి ఇప్పుడు అబ్రహాం లింకన్ అని రాసి అతనికి నేను మన్నింపు పత్రం ఇస్తున్నానని ఇస్తాడు. పట్టుకుంటున్నారు ఆ విషయాలు. హల్లెలూయా. అబ్రహాం లింకన్ తర్వాత ఆ సహోదరుడి దగ్గరికి తీసుకొచ్చి, స్నేహితుడా ఇదిగో నీ మన్నింపు పత్రము, ఇక నువ్వు రేపు చంపబడవు, ఈ రోజే ఈ మన్నింపు పత్రం నీకు వచ్చి ఉన్నది, నువ్వు విడుదల కాబోతున్నావు అని ఆ స్నేహితుడు ఇంకొక స్నేహితుడికి చెప్తాడు. ప్రజల అయితే ఆ స్నేహితుడు, ఆ చెరసాలలో ఉన్న స్నేహితుడు అంటాడు, ఓ సహోదరుడా నువ్వు నా గురించి ఎగతాళి చేస్తా, ఏదో ఒక తెల్ల కాగితం మీద ఈ రాసుకొని ఇట్లా అబ్రహాం లింకన్ రాశాడని చెప్తా ఉన్నావు, దీని మీద స్టాంపు లేదు ఏమి లేదు, ఇది అన్ని నువ్వు రాసుకున్నాయి అని చెప్పేసి అది ఏం చేస్తాడంటే దాన్ని నలిపేసేసి అవతల పడేస్తాడు. తెల్లారి అతన్ని చంపబడతాడు. ప్రజల ప్రవక్త ఏం చెప్పాడో తెలుసా? అక్కడ అబ్రహాం లింకన్ అన్నాడు, నేను అతనికి క్షమాభిక్ష పెట్టాను కదా, మరి ఎందుకు అతనికి మరి విడుదల చేయలేదని అడుగుతారు. అడిగినప్పుడు అప్పుడు సివిల్ కోర్టు, ఆ యొక్క ఫెడరల్ కోర్టు ఏమని సమాధానం చెప్పిందంటే, అయ్యా నువ్వు దేశాన్ని పరిపాలిస్తున్న అధ్యక్షుడివి, నగరాధ్యక్షుడివి, దేశాధ్యక్షుడివి, అయితే నీ మాట ప్రతి వారు శిరసావహించాలి, ప్రతి వాడు అంగీకరించాల్సిందే. అయితే నీవు చెప్పిన ఆ యొక్క క్షమాభిక్ష పత్రము ఆ ఖైదీ అంగీకరించాల, దాన్ని నలిపి పడేశాడు. ఈ కాలపు విలియం మ్యారిన్ బ్రనహాం గారు 7వ దూత, ఆ యొక్క బలిష్ఠుడైన దూత దగ్గర నుండి క్షమాభిక్ష పత్రం తీసుకొని వచ్చి ఈ కాలంలో ఉన్న సహోదరుడు, ఇంకొక సహోదరుడు మరణాపాయంలో ఉన్న మనకిచ్చాడు. అది ఈ రోజు ఆ వర్తమానాన్ని మనము త్రోసేసామనుకో, నలిపి పడేసామనుకో, మనకు అవసరం లేదన్నది వదిలేసామనుకో, ఇదే ఆ యొక్క మరణ ఆ యొక్క ఖైదీకి ఏం జరిగిందో అదే జరుగుతుంది అంటున్నాను. రైతుల క్షమాపణ ఉండదు. ఆ ఖైదీ అంగీకరించినంత వరకు అది క్షమాపణగా ఉండదు. ఈ వర్తమానం నువ్వు విశ్వసించినంత వరకు, ఈ వర్తమానం నువ్వు అంగీకరించినంత వరకు అది నీకు క్షమాభిక్ష కానే కాదంటున్నాడు. నువ్వు ఎంత భక్తి చేయి, ఎన్ని పాటలు పాడు, ఎంత ప్రార్థన చేయి, ఎంత ప్రసంగం చేయి, ఎంతగా తిరుగు ఉపయోగమే లేదంటున్నారు. ఇది సింహాసనం దగ్గర నుండి వచ్చిన వర్తమానం. హల్లెలూయా. ప్రపంచానికి రాజు ఆయన, రాజులకు రాజు ఆయన, ప్రభువులకు ప్రభు ఆయన, ఆయన దగ్గర నుంచి వచ్చిన లెటర్ అన్నమాట ఇది. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, సంఘం పట్టుకుంటున్నారా? ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు చూడమ్మా. చిన్న చీర, అది ఆ చీర మనకు ఒక చీర చొక్క తీసుకొని, అది ఇట్లా నల్ల చీర అనుకుందాం, ఆ చీర ఒక ఉద్దేశం కొరకు అక్కడ ఉన్నది. చెరసాల నుండి నా మన్నింపును అది రాయగలదు. మరణ గదిలో ఉన్న అది నాకు మన్నింపు పత్రము రాయగలదు. నిజమేనా? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. అది వ్రాసి దాన్ని నమ్ముట ద్వారా నా ఆత్మను రక్షింపగలదు. హల్లెలూయా. అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచేవారు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయన అనుగ్రహించాడు. వచ్చాడా? అనుగ్రహించబడ్డాడా? ఆయన అనుగ్రహించాడు. అది 3:16 అది రాసి దాన్ని నమ్ముట ద్వారా నా ఆత్మను రక్షింపగలదు.
అది నిజమేనా? అది సరియేనా? ఆమె లేని ఎడల నా మరణ శాసనమును అది సంతకము చేయగలదు. హల్లెలూయా. మరణ శాసనానికి అది సంతకము చేయగలదు. అది సరేనా? ఆమె నేను చెప్తారా? అది నన్ను తీర్పు సింహాసనం నందు ఖండింపగలదు. అది ఒక ఉద్దేశం కొరకు ఉంది. అది సరేనా? సరే, ఆ చిన్న సీరా బొట్టు ఎక్కడి నుండి వచ్చిందో మనం చూద్దాం. ఇప్పుడు అది సీరాగా మారు వరకు రసాయనాలు మొదలగున్నవి కలుపుట ద్వారా అది వచ్చింది. అది సీరాగా ఎలా వచ్చిందంటే కొన్ని రసాయనాలు కలపటం ద్వారాగా అది సీరాగా మారే వరకు అది వచ్చినది. హల్లెలూయా. మరది నలుపు రంగు. మీరు అది మీ బట్టలపై వేసుకొనిన మరకలు ఏర్పడతాయి. పిల్లలు మరి స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ పెన్నులు జేబులో పెట్టుకొని వెళ్తారు. ఆ పెన్ను కక్కిందనుకో, ఆ కక్కినప్పుడు ఆ పెన్ను వీపుల్లో నుండి ఇంకు బయటకు వచ్చి ఆ షర్ట్ అంతా పాడైపోతుంది, మరకైపోతుంది. అయితే బ్లీచ్ ఇక్కడ ఒకటి పట్టుకోండి అండి. అయితే బ్లీచ్ చలువ పౌడర్ హల్లెలూయా అని సాధారణమగు సాధకమును మనము తయారు చేసి ఉన్నాము. మీలో స్త్రీలు క్లోరాక్స్ బీసును ఉపయోగిస్తారు. ఈ చీర మరకను తొలగించేది ఏంటయ్యా అంటే క్లోరాక్స్ బ్లీచ్. ఇప్పుడు ప్రతి మానవుడి మీద మరణం ఉన్నది, పాపం ఉన్నది. పాపం వల్ల వచ్చే మరణము. ఈ పాపం అనే మరకను తొలగించేది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క బ్లీచ్, యేసుక్రీస్తు యొక్క రక్తం. హల్లెలూయా. ఈ క్లోరాక్స్ బ్లీచ్ ను ఉపయోగిస్తారు. సరే, నేను ఒక చిన్న సీరాను తీసుకొని బ్లీచ్ లో ఉన్న తొట్టిలో వేసిన ఎడల సీరాకు ఏమి జరుగును చూసారా? బ్లీచ్ ఎందువల్ల బ్లీచ్ కనిపెట్టబడి తయారు చేయబడి ఉన్నది. దానిలో రసాయనాలన్నీ కలిపి తయారు చేయబడి ఉన్నది. అదేమి చేయుననగా ఆ నల్ల రంగును మీరు చూడలేనంతగా విరగగొట్టును. బ్లీచ్ విరగొడుతుందా? విరగగొట్టును. ఆ పాపాన్ని, మనలో ఉన్న పాపాన్ని విరగగొట్టును. మనలో ఉన్న ఆ నల్లదాన్ని తీసేయును. బ్లీచ్ లో నీరు కూడా ఒక భాగమై ఉన్నది. హల్లెలూయా. అది పూర్తిగా విరగగొట్టి ఆ పాపం అనేది లేకుండా చేయును. ఇక నల్ల మరక అనేది లేకుండా చేయును. నీరు ఇక్కడ మీరు చూస్తారా? ఈ పేరాతో మనము ముగిద్దామండి. నెక్స్ట్ వారం చూద్దాము. 395వ పేరా ఇక్కడ చూడండి. నీరు H2O. నీరుని ఏమంటారండి? H2O అంటారు. అంటే 2 హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్ కలిపితే, H అంటే హైడ్రోజన్ అండి, O అంటే ఆక్సిజన్. 2 H2O అంటే 2 హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్ కలిపితే నీరు అవుతుంది. హల్లెలూయా. హైడ్రోజన్ మరియు ఆక్సిజన్. మరి ఆక్సిజన్, హైడ్రోజన్ 2 కూడా ప్రమాదకరమైన పేలుడు పదార్థాలే. 2 పేలుడు పదార్థాలే. హైడ్రోజన్ పేలుడు పదార్థమే, ఆక్సిజన్ కూడా పేలుడు పదార్థం. 2 ప్రమాదకరమైనవే. ఈ 2 ప్రమాదకరమైనవే పేలుడు పదార్థాలే. మరి ఆక్సిజన్, హైడ్రోజన్ 2 నిజంగా ఏంటవి? బూడిద. ఏంటంటే అవి బూడిద. పేలినప్పుడు అక్కడ పేలుడు పదార్థం అదంతా బూడిద కదండి ఏర్పడేది. హల్లెలూయా. అది నిజంగా బూడిదే. అవి అంతే, అది సరి. రసాయన ధూళియే అది. అదంతా ఏంటి? రసాయన ధూళియే, ఉత్త రసాయన బూడిదయే. ఇప్పుడు రెండింటిని కలిపిన ఎడల మీకేమొస్తాయి? నీళ్ళు వస్తాయి. ఎంత అద్భుతమైన విషయాలంటే, బూడిద, హైడ్రోజన్, ఆక్సిజన్ ఈ 2 కూడా ఉత్త బూడిదయే. ఈ రెండింటిని కలపటం ద్వారాగా నీళ్ళు వస్తున్నాయి. మరి 7వ తరగతి కూడా సరిగా కంప్లీట్ చేయలేని ప్రవక్త ఈ విషయాలు సైంటిస్టులకు అర్థం కాదండి. శాస్త్రవేత్తలకి, ప్రపంచ మేధావులకు కూడా తెలియని విషయాలు ప్రవక్త తీసుకొని వచ్చాడండి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నీళ్లు ఎలా వచ్చినాయో చెప్తున్నాడు.
నీళ్ళు అనేవి ఎలా వచ్చినాయో చెప్తున్నాడు. రెండు కలయటం ద్వారాగా హైడ్రోజన్ అదే విధముగా ఆక్సిజన్ ఈ రెండింటిని కలిపిన ఎడల మీకు నీళ్లు వచ్చును. వేరే కాదు, ఇయే కలపాలి. హల్లెలూయా. అయితే దానిని విడగొట్టిన ఎడల మీకు హైడ్రోజన్ వస్తుంది, ఆక్సిజన్ పొందుకుంటాం. మరి ఆ విధముగా అది నీరుగా మారవచ్చు. ఆ రెండింటిని కలపటం ద్వారాగా నీరు అవుతుంది. ఆ రెండింటిని విడగొట్టడం ద్వారాగా నీరు ఉండదు. మరి సముద్రం అక్కడ ఉండదు. ఏమవుతుంది? అక్కడ విడగొట్టబడబోతుంది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విషయాలందరూ మీరు జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరుట మనవి చేయించున్నాను. చాలా విషయాలు ఉన్నాయండి. ఇక్కడ ఫార్ములా గురించి తీసుకొని వస్తున్నాడు. ఇక్కడ ఏమన్నా ఇప్పుడు దీనిని మనము తెలుసుకున్నప్పుడు మనం తీసేదము. మరి నేను చెప్పలేను. ఇప్పుడు ఇక్కడ రసాయన శాస్త్రవేత్తలు కూర్చొని ఉండొచ్చు, రసాయన శాస్త్రవేత్తలు కూడా కూట దగ్గర కూర్చొని ఉండొచ్చు. మరి నేను దీనిని ఎందుకు చెప్పుచున్నాను అనగా, ఒకవేళ రసాయనవేత్తలు దీనిని వినుచుండా ఉండొచ్చు. నాకు ఫార్ములా సూత్రం తెలియదండి. అయితే నా యొక్క సొంత దీనమైన మార్గములో దేవుడు తనను అందులో బయలుపరుచునని ఆయనపై ఆధారపడి నేను దీన్ని వివరించదలుచుకున్నాను. హల్లెలూయా. మరి జ్ఞానం కోసం కాదు, ఈ ఫార్ములాలు కూడా నాకేమి తెలియవు. అయితే దేవుడు తనను అందులో బయలుపరుచుకుంటున్నాడు. దేవుడు అందులో బయలుపరుచుకుంటున్నాడు. దాని గురించి ఆయనపై ఆధారపడి నేను దీన్ని వివరించదలుచుకుంటున్నాను. గమనించండి, నేను ఆ యొక్క సీరాను ఒక బ్లీచ్ లో వేయించున్నాను. ఏమి సంభవించను? వెంటనే నలుపు మరక, సీరా రంగు తక్షణమే పోవును. ఎప్పుడైతే క్లోరాక్స్ బ్లీచ్ లో వేయబడిందో తక్షణమే పోవును. ఎప్పుడైతే వర్తమానంలోకి మనము వచ్చి ఉన్నామో, వర్తమానం మనం అంగీకరించి ఉన్నామో, దానిలోనికి మనము వచ్చి ఉన్నామో తక్షణమే మన పాపము కూడా పోవును. ఆ పాపం అనే నలుపు కూడా పోవును. మరలా దాన్ని మీరు కనుగొనలేరు, అది పోవుచున్నది. దానిని మరలా మీరు ఎప్పటికీ చూడలేరు. ఏమి సంభవించను? ఇప్పుడు దానిలో నుండి ఏమీ పైకి వచ్చుట మీరు చూడలేరు. మీరు చూడలేరు. ఎందువల్ల మీరు చూడలేరు? ఏదైనా అది విచ్ఛిన్నమైపోయింది. అదేమైంది? ఆ నలుపు రంగు ఏమైంది? విచ్ఛిన్నమైపోయినది. మనలో ఉన్న పాపాన్ని వాక్యం ఏం చేస్తా ఉంది? విచ్ఛిన్నం చేస్తా ఉన్నది. అది మీకు ఇక్కడ అద్భుతమైన విషయం అండి. ప్రవక్త ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. అది మరలా మూల ఆమ్లాల్లోకి పోయింది. ఈ చీర ఎలాగే వెళ్ళిపోయింది? చీర విచ్ఛిన్నం అయిపోయి మూల ఆమ్లాల్లోకి వెళ్ళిపోయింది. అది ఇప్పుడు విజ్ఞానము చెబుతున్నది. విజ్ఞాన శాస్త్రం ఇలా చెప్తుంది. ఆమ్లాలు ఎక్కడి నుండి వచ్చాయి? హల్లెలూయా. చూసారా? సరే, మీరు చెప్పొచ్చు అవి ఫలానా వాటి నుండి వచ్చాయి. ఉదాహరణకు ఆమ్లాలు అనేవి ఆవిర్ల నుండి వస్తాయి. ఎక్కడి నుండి వస్తాయి? ఆవిర్ల నుండి ఆమ్లాలు తయారవుతాయి. ఆవిర్లు ఎక్కడి నుండి వస్తాయి? ప్రజల ఆవిర్లు అణువుల నుండి వస్తాయి. ఆవిర్లు ఎక్కడి నుండి వస్తాయి? అణువుల నుండి ఆవిర్లు వస్తాయి. ఈ అణువులు ఎక్కడి నుండి వస్తాయి? పరమాణువుల నుండి వస్తాయి. పరమాణువులు ఎక్కడి నుండి వస్తాయి? ఎలక్ట్రాన్ నుండి వస్తాయి. ఎలక్ట్రాన్లు ఎక్కడి నుండి వస్తాయి? సూర్యరశ్మి, సూర్యుడి దగ్గర నుండి వస్తాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? నీతి సూర్యుడు ఉన్నాడు. నీతి సూర్యుడి దగ్గర నుండి ఇవన్నీ మనకు వస్తా ఉన్నాయి. చూస్తున్నారా? ఈ యొక్క ఎలక్ట్రాన్స్ సూర్యుడి దగ్గర నుండి వస్తున్నాయి. ఈ ఎలక్ట్రాన్ నుండి పరమాణువులు తయారవుతున్నాయి. ఈ పరమాణువుల నుంచి అణువులు తయారవుతున్నాయి. అణువుల నుండి ఆవిర్లు తయారవుతున్నాయి. ఆవిర్ల నుండి ఆమ్లాలు తయారవుతున్నాయి. ఆమ్లాల నుండి ఇంకు తయారవుతా ఉన్నాయి. చూస్తున్నారండి? ఇవన్నీ ఈ నల్లని ఇంకు మరి అవి దాని యొక్క మూలాల్లోకి వెళ్ళిపోయినాయి, ఆమ్లాల్లోకి వెళ్ళిపోయినాయి.
రైతులా ఇవన్నీ చెబుతూ వస్తున్నాడు. పట్టుకున్నారా? ఆ విధముగా మనము రసాయన వేత్తలు కనిపెట్టిన దానిని చూసుకుంటూ పోయినట్లయితే మరి అప్పుడు అది ఒక పదార్థమైనచో మరి అది సృష్టించబడినదై ఉండిన ఎడల అక్కడ సృష్టికర్త యొద్ద నుండి రావాలి. సృష్టించబడితే అది సృష్టికర్త దగ్గర నుండి రావాలి. మరి ఈ సృష్టి అంతటిని చేసిన సృష్టికర్త ఉన్నాడుగా, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఈ విషయాలన్నీ కూడా మరి ఆయన ద్వారానే ఇవన్నీ వచ్చినాయని చూపించడానికి ప్రవక్త మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. ఈ అణువులు గాని, పరమాణువులు గాని, ఎలక్ట్రాన్స్ గాని, సూర్యుడు గాని, ఈ సూర్యుడి దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ రావటం, ఎలక్ట్రాన్స్ దగ్గర నుంచి పరమాణువులు రావటం, పరమాణువుల దగ్గర నుంచి అణువులు రావటం, అణువుల దగ్గర నుంచి ఆవిర్లు రావటం, ఆవిర్ల దగ్గర నుంచి ఆమ్లాలు తయారు, ఇవన్నీ కూడా దేవుడు సృష్టి చేసి ఉన్నాడు. ఒక విధానంలో చేసి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నెక్స్ట్ వారం 400 పేరా నుండి చూసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.